మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వచ్చి దివాళా తీసిన కంపెనీస్ కూడా ఉంటాయి. ఈ చరిత్రలో ఇంతవరకు ఒకటంటే ఒకటి కూడా దివాళా తీసినటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది లేదు. మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్స్ ఎందుకు గ్యారంటీ అని చెప్పరు మీరు? వెరీ గుడ్ క్వశ్చన్. ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్ లో పెడితే ప్రతి మ్యూచువల్ ఫండ్ కి ఒక ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఎస్ఐపి అన్న లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది. మన ఇన్కమ్ ఫ్రీక్వెన్సీని బట్టి ఎస్ఐపి అయితే ఎస్ఐపి చేసుకోవచ్చు, లంసమ్ అయితే లంసమ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లవాడికి గిఫ్ట్ గా ఇవ్వాలి. ఓ 20 years పాటు చేశారనుకోండి, ఒక మంచి కార్పస్ బిల్డ్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం. ద రియల్ ట్రూత్ టాక్సేషన్ అంటే మ్యూచువల్ ఫండ్ ఎలా ఉంటుందని. ఆ ₹1,00,000 ట్యాక్స్ ఏ పడదు. మ్యూచువల్ ఫండ్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ అంటారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఓఎఫ్స్. ఒక 10 లక్షలు ఉన్నాయి అనుకో. రియల్ ఎస్టేట్, ఈక్విటీ, గోల్డ్ ఆర్ సిల్వర్. యాపిల్ ఈజ్ బెటర్ ఆర్ పొమోగ్రానైట్ ఈజ్ బెటర్, ఆరెంజ్ ఈజ్ బెటర్ ఆర్ బనానా. ఈ నాలుగిట్లో ఏది బెటర్ ఫ్రూట్ అంటే ఆన్సర్ ఏం చెప్తాం? హైబ్రిడ్ ఫండ్స్ అంటే వాటర్ మార్క్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ లో డైరెక్ట్ ఆర్ రెగ్యులర్ ఫండ్స్ ఏది మీరు సజెస్ట్ చేస్తారు? ఏది ఆఫర్ చేస్తారు మీరు అంటే ఏది చూస్ చేసుకుంటారు? అది మన చాయిస్ ని బట్టి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈరోజు మనతో పాటు నాగరాజ్ లింగనేని గారు ఉన్నారు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న మనకి కామన్ క్వశ్చన్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నాగరాజ్. నమస్తే సార్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వచ్చి దివాళా తీసిన కంపెనీస్ కూడా ఉంటాయా? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే 100 years నుంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. ఓకే. ఇండియాలో దాదాపుగా 35-40 సంవత్సరాల నుంచి కూడా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ యూటీఐ, యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇండియాలో. అక్కడ నుంచి తర్వాత ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసి, ఇట్లా చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. ఇవాళకి దాదాపు ఇండియాలో 50+ పైగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయి. అయితే గతంలో ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్ని వేరే మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో మెర్జ్ అయిపోయినాయి ఉన్నాయి. ఓకే. అలాగే కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వేరే మ్యూచువల్ ఫండ్ కంపెనీని అక్వైర్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ చరిత్రలో ఇంతవరకు ఒకటంటే ఒకటి కూడా దివాళా తీసినటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది లేదు. అంటే మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్టయితే అదొక ట్రస్ట్ ఫార్మాట్లో ఉంటుంది. దానికి ఒక స్పాన్సర్ ఉంటారు, ట్రస్టీస్ ఉంటారు, దానికి ఒక ఏఎంసీ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ అంతా క్లియర్గా అర్థం చేసుకున్నట్టయితే మ్యూచువల్ ఫండ్స్ అనేవి దివాళా తీసే దాఖలా లేవు. భవిష్యత్తులో కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేవి దాఖలా తీసే అవకాశాలు 100% లేవు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే గతంలో కూడా రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఉండేది. తర్వాత వాళ్ళ బిజినెస్ ప్రాఫిటబుల్ లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఇంకో కంపెనీకి దాన్ని దే కెన్ సెల్ ఆఫ్ దేర్ బిజినెస్. ఓకే. సో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ని నిపాన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అక్వైర్ చేసింది. ఓకే. అలాగే రీసెంట్గా ఇంతకుముందు ఎల్ఎన్టీ మ్యూచువల్ ఫండ్ ఉండేది. సో ఎల్ఎన్టీ మ్యూచువల్ ఫండ్ హెచ్ఎస్బిసి మ్యూచువల్ ఫండ్లో మర్జ్ అయింది. అలాగే ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఉండేది, అది బంధన్ మ్యూచువల్ ఫండ్లో మర్జ్ అయింది. అట్లా మ్యూచువల్ ఫండ్లో మర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ ఉంటాయి, కానీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దివాళా తీయటం అనేది ఉండదు. సరే, ఇప్పుడు ఒక కంపెనీ ఇంకొక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో మెర్జ్ అయినప్పుడు సో ఈ ఫండ్ హౌస్లో కూడా ఒక కేటగిరీ ఫండ్స్ అంటే లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఏదో ఫండ్ ఉండి, పాత కంపెనీలో కూడా లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఉంటే ఏంటంటే 2 స్కీమ్స్ని కూడా మెర్జ్ చేస్తారు. సో దానివల్ల యూనిట్ హోల్డర్స్ అంటే ఇన్వెస్టర్స్కి ఏమీ నష్టం ఉండే అవకాశం ఏమి ఉండదు. సో అప్పటి వరకు వాల్యుయేషన్స్ ఎంత ఉన్నాయో దానికి ప్రకారమే మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో మ్యూచువల్ ఫండ్స్ దివాళా తీస్తాయి అనే భయం ఏమాత్రం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ చరిత్రలో ఇప్పుడు దివాళా తీయలేదు, అసలు భవిష్యత్తులో కూడా దివాళా తీసే అవకాశాలు లేవు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్స్ ఎందుకు గ్యారంటీ అని చెప్పరు మీరు? వెరీ గుడ్ క్వశ్చన్. మ్యూచువల్ ఫండ్ లో చాలా మంది అడుగుతూ ఉంటారు, మ్యూచువల్ ఫండ్ లో గ్యారంటీ రిటర్న్స్ ఇస్తాయా, మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు గ్యారంటీ రిటర్న్స్ ఇవ్వు, ఇలా చాలా మంది క్లయింట్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీకు మ్యూచువల్ ఫండ్స్ సరిగ్గా అర్థం కావాలంటే మనకి బిజినెస్ అనేది సరిగ్గా అర్థం కావాలి. ఉదాహరణకి మన ఫ్రెండ్ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఉదాహరణకి ఒక టీ షాపే ఎగ్జాంపుల్కి టీ బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి, టీ షాప్ లాగా అంటే టీ క్యాఫే లాగా అట్లా స్టార్ట్ చేశారు అనుకోండి. ఆయన బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. ఆయన బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నప్పుడు ఆయనకి ఫండ్స్ అవసరం అవుతాయి. ఆ ఫండ్స్ అవసరమైనప్పుడు ఆయన ఫ్రెండ్స్ని అప్రోచ్ అయ్యారు అనుకోండి. ఫ్రెండ్స్ అప్రోచ్ అయితే ఒక వ్యక్తి అన్నారు ఏంటంటే, నేను నీకు పెట్టుబడి పెడతాను, నీ బిజినెస్లో లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేను ఎంతైతే పెట్టుబడి పెడతానో దానికి తగ్గ ప్రాఫిట్ కానీ లాస్ కానీ నేను బేర్ చేస్తాను అన్నాను. ఆయన కొంత పెట్టుబడి పెట్టారు. ఇంకో ఫ్రెండ్ ఏం చేశారంటే, నీ వ్యాపారం లాభ నష్టాలతో నాకు సంబంధం లేకుండా నేను నీకు అప్పిస్తాను, నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా నాకు సంబంధం లేకుండా నా అప్పుకి ఇంత % రిటర్న్ అని మాట్లాడుకుని నా అప్పు నాకు అసలు ప్లస్ ఇంట్రెస్ట్ రీపే చేయమని అడుగుతారు. అంటే ఒకరేమో అప్పుగా ఇస్తారు,
ఒకరేమో బిజినెస్లో పెట్టుబడిగా పెడతారు. మోర్ ఆర్ లెస్ బిజినెస్లన్నీ ఇలానే రన్ అవుతాయి. మనకి ఏ బిజినెస్లో గ్యారంటీగా ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో బ్యాంక్స్ ఉన్నాయి, లేదంటే ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, లేదంటే ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఎవరి బిజినెస్ మోడల్ వాళ్ళది. సో ఉదాహరణ సింపుల్గా తీసుకుంటే ఏంటంటే సమ్మర్లో ఫ్యాన్స్, కూలర్స్, ఏసీస్ బాగా సేల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వర్షాకాలంలో రైన్ జాకెట్స్, అంబ్రెల్లాస్ ఇట్లాంటివి కొంచెం ఎక్కువ సేల్ అయ్యేదానికి అవసరం ఉంటుంది. కొన్ని ఫెస్టివల్ సీజన్స్ ఉన్నాయనుకోండి, గోల్డ్ అండ్ సిల్వరు, తర్వాత కార్స్, టూ వీలర్స్ ఇట్లాంటివి ఎక్కువ సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సీజన్స్ బట్టి కొన్ని సీజన్స్లో కొన్ని బిజినెసెస్ బాగా మంచి లాభాలను ఆర్జిస్తాయి, కొన్ని సీజన్స్లో అంత లాభసాటిగా ఉండవు. ఇప్పుడు డైరీ ప్రొడక్ట్స్ లైక్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఉండే డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, అవి ఆల్ సీజన్ బిజినెసెస్. అంటే మిల్క్ కానీ కర్డ్ కానీ ఇట్లాంటివి ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆల్ సీజనల్ బిజినెసెస్ అనమాట. అంటే బిజినెస్ నేచర్ని బట్టి మనకి వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మీకు బిజినెస్ సరిగా అర్థమైతే మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ ఎందుకు గ్యారంటీగా రావు అనేది అర్థమవుతుంది. సో మళ్ళీ విత్ ఇన్ ద బిజినెస్ సెగ్మెంట్లో మనకి కాంపిటీషన్ కూడా ఉంటుంది. లెట్స్ సే ఒక బ్యాంక్ ఉందనుకోండి, ఒక బ్యాంకులో సర్వీసెస్ బాగుంటే కస్టమర్స్ ఎక్కువ, అక్కడ రీచబిలిటీ, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరిగేదానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఇంకో బ్యాంక్లో కొంచెం సర్వీసెస్ అంటే అంత బాగా అనిపించదు, ఇండస్ట్రీలో పీర్స్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం బెటర్ సర్వీసెస్ లేవనుకోండి, వాళ్ళ బిజినెస్ ఇన్కమ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఒక క్యాలెండర్ ఇయర్లో జనవరి టు డిసెంబర్ తీసుకుంటే ఏ బిజినెస్కు కూడా డెఫినెట్గా ఇంత గ్యారెంటీడ్ ఇన్కమ్ అనేది రాదు. సో స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్లో కూడా అంతే. సో ఇఫ్ దట్ బిజినెస్ ఏదైతే ప్రాఫిటబుల్గా మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ప్రాఫిటబిలిటీ బాగుంటే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. మనకి ప్రాఫిటబిలిటీ మనం ఇన్వెస్ట్ చేసిన బిజినెసెస్లో ప్రాఫిట్స్ అంత బాగా లేవనుకోండి, రిటర్న్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి. సో ఈ రిటర్న్స్ అనేవి మన గవర్నమెంట్స్ తీసుకునే పాలసీస్ పైన, సో పొలిటికల్ టెన్షన్స్ పైన, అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అంటే ఈ వార్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు, లేదా విత్ ఇన్ ద కంట్రీ ఏదన్నా మనకి స్టేబుల్ గవర్నమెంట్స్ లేవనుకోండి, కోalition గవర్నమెంట్స్ ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది అంత ఈజీ కాదు. డెసిషన్స్ తీసుకోవాలన్నా త్వరగా తీసుకోలేరు అనమాట. సో ఇలా ఒక కంట్రీ డెవలప్మెంట్ పైన గవర్నమెంట్ తీసుకునే పాలసీస్ పైన, జియో పొలిటికల్ టెన్షన్స్ పైన డిఫరెంట్ బిజినెసెస్ అనేవి ఆధారపడి ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి రిటర్న్స్ అనేవి ఉంటాయి. దట్స్ వై మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ గ్యారంటీడా అంటే ద ఆన్సర్ ఇస్ నో. మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు కూడా డో నాట్ ఆఫర్ గ్యారంటీడ్ రిటర్న్స్. ఇట్ డిపెండ్స్ అపాన్ ది మార్కెట్ సైకిల్స్, ఇట్ డిపెండ్ అపాన్ ది కంట్రీ సిచ్యువేషన్స్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇండస్ట్రీ ఫ్యాక్టర్స్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది కంపెనీస్ బిజినెస్. అంటే మన రైట్ మ్యూచువల్ ఫండ్లో పెడితే ఎట్లా ఉన్నా కానీ దే విల్ ట్రై టు, దే వోంట్ గ్యారంటీగా చేస్తామని కానీ దే విల్ ట్రై టు. ఖచ్చితంగా ఆబ్వియస్గా ప్రతి మ్యూచువల్ ఫండ్కి ఒక ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ని బట్టి ఫండ్ మేనేజర్ పోర్ట్ఫోలియో అనేది డిజైన్ చేస్తారు, దానికి అనుగుణంగా పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, మినిమం 65% ఆఫ్ ది మనీ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ టు స్టాక్స్, రిమైనింగ్ 35% లేదా 65 to 80% ఈక్విటీస్లోను, రెస్ట్ ఆఫ్ ది మనీ బేస్డ్ ఆన్ ది ఫండ్ మేనేజర్స్ మార్కెట్ వ్యూ బట్టి ఇన్వెస్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి ఆబ్వియస్గా ఇన్వెస్టర్స్కి బెటర్ రిటర్న్స్ జనరేట్ చేయాలనే వ్యూతోనే ఏ ఫండ్ మేనేజర్ అయినా కూడా మ్యూచువల్ ఫండ్ని మేనేజ్ చేస్తారు. బట్ ఏంటంటే ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ని బట్టి, ఫండ్ మేనేజర్ స్కిల్ అండ్ క్యాపబిలిటీని బట్టి, అందులో ఉన్న అండర్లయింగ్ అసెట్స్ లేదా అండర్లయింగ్ సెక్యూరిటీస్ పర్ఫార్మెన్స్ని బట్టి మనకి మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అనేవి ఉంటుంది. సో షార్ట్ టర్మ్లో రిటర్న్స్ డివేటెడ్గా ఉంటాయి, కానీ హిస్టారికల్గా 25 years 30 years అప్పుడు యావరేజ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఈక్విటీస్, ఎస్పెషల్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి అరౌండ్ 12% రిటర్న్ జనరేట్ చేస్తున్నాయి. సో మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్, అండ్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఆల్సో నాట్ గ్యారంటీడ్. అంటే గతంలో ఒక ఎక్స్ ఫండ్ ఏదన్నా ఒక సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చింది అని అంటే ఫ్యూచర్లో అంతే రిటర్న్ కూడా మళ్ళీ డెలివర్ చేస్తుందంటే ద ఆన్సర్ ఇస్ నో. దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ది, అంటే హిస్టారికల్ రిటర్న్స్ బట్టి మళ్ళీ ఫ్యూచర్లో ఇదే రిటర్న్ వస్తుందా అంటే ద ఆన్సర్ ఇస్ నో, చెప్పలేము ఎవరు కూడా. అలాగే మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ నాట్ గ్యారంటీ బికాస్ దే డూ ఇన్వెస్ట్ ఇన్ బిజినెసెస్. మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి అన్న లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది, ఏది బెటర్ అంటారు? హిస్టారికల్గా మనం చూసుకున్నట్టయితే ఒక డెకేడ్లో ఎస్ఐపిస్ లో ఇన్వెస్ట్ చేసిన వాటికి మంచి రిటర్న్స్ వస్తే
ఒక డెకేడ్లో చేసిన వాటికి లంసంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటికి బెటర్ రిటర్న్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో రికమెండేషన్ ఏంటంటే మన ఇన్కమ్ ఫ్రీక్వెన్సీని బట్టి, మన ఫ్లెక్సిబిలిటీని బట్టి మనకి ఎస్ఐపి అయితే ఎస్ఐపి చేసుకోవచ్చు, లంసమ్ అయితే లంసమ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్తో మనం చూస్తే కనుక ఒక వ్యక్తి 10,000 రూపీస్ మంత్లీ ఎస్ఐపి చేస్తున్నాడు అనుకున్నాం, ఒక 10 years పాటు చేశాడు అనుకున్నాం. 10,000 per month అంటే పర్ ఇయర్ ఇట్ ఈస్ 1.2 lakhs. 10 yearsలో ఒక 12 lakhs ఇన్వెస్ట్ చేస్తాడు. సో మార్కెట్ వాల్యూతో పాటు అది దాదాపుగా ఒక 22-23 lakhs అయింది అనుకోండి. సో అదే వ్యక్తి మంత్లీ ఎస్ఐపి చేయకుండా ఒకేసారి ఇవాళ రోజున 12 lakhs ఇన్వెస్ట్ చేసి ఓ 10 years పాటు ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేశాడు అనుకోండి. అదే 12% రిటర్న్ వచ్చింది అనుకోండి. సో 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 10 years పాటు ఆ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ 12% కనుక per annum వస్తే దట్ విల్ బికమ్ 30 lakhs ఆర్ అరౌండ్ 30 lakhs వరకు. ఎస్ఐపిల ద్వారా చేయడం ద్వారా అంటే అది సమ్వేర్ అరౌండ్ 22 lakhs ఆర్ 23 lakhs వరకే అవుతుంది. సో అంటే లంసమే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే టైం ఫ్యాక్టర్. ఎందుకు ఎస్ఐపిలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి వీఆర్ గివింగ్ 10 years టైం, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి వీఆర్ గివింగ్ 9 years 11 months టైం, థర్డ్ ఇన్స్టాల్మెంట్కి 9 years 10 months టైం. అంటే ఈచ్ మంత్ వెళ్తున్న కొన్ని ఏమవుతుందంటే కొలది మనకి టైం అంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ టైం తక్కువ ఇస్తున్నాం కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక వ్యక్తి 10 years పాటు ఎస్ఐపి చేస్తే టైం క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే యాక్చువల్గా అతను 5 years పాటే చూసినట్టు. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో టైం అనేది 5 years ఉంటుంది. సో అందువల్ల లంసంలో ఎక్కువ రిటర్న్ జనరేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒక వ్యక్తి లంసమ్ ఇనిషియల్గా కొంత లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎస్ఐపి కూడా 10 years పాటు కంటిన్యూ చేయగలిగితే ఇంకా ఎక్కువ రిటర్న్ జనరేట్ అవుతుంది. ఒక వ్యక్తి ఇనిషియల్గా కొంత లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి దాంతోపాటు ఎస్ఐపి చేసి దాంతోపాటు మరి కొంత టాప్అప్ ఎస్ఐపి కూడా, అంటే ఇనిషియల్గా 10,000 స్టార్ట్ చేసింది, ఎవ్రీ ఇయర్ 1,000 రూపీస్ 2,000 రూపీస్ 3,000 రూపీస్ అతను ఇన్కమ్ పెరిగినప్పుడల్లా ఎస్ఐపిని పెంచుకుంటూ వెళ్ళటం వల్ల అంటే ఎస్ఐపి కంటే కూడా లంసమ్ ఈజ్ మోర్ పవర్ఫుల్, లంసమ్ ప్లస్ ఎస్ఐపి ఈజ్ మోర్ పవర్ఫుల్, లంసమ్ ప్లస్ ఎస్ఐపి ప్లస్ టాప్అప్ ఎస్ఐపి ఈ 3 కాంబినేషన్లో చేస్తే 10 years ఆర్ మోర్ టైం లైన్లో ఇంకా పవర్ఫుల్ కాంబినేషన్, మోర్ రిటర్న్స్ కెన్ బి జనరేటెడ్. ఇప్పుడు చిన్నపిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చిన్నపిల్లలు పుట్టారనుకోండి ఒక ఇంట్లో, వాళ్ళకి గిఫ్ట్గా ఏదోటి గోల్డ్ ఏదోటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్త ఏజ్ పీపుల్ అందరూ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ అంటూ ఉన్నారు. సో ఒకవేళ ఒక చిన్న పిల్లవాడికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలంటే ఎంగేజ్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎటువంటి గిఫ్ట్ ఇవ్వచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్. సో చాలా మంది ఏంటంటే చిన్నపిల్లలకి బర్త్డే గిఫ్ట్లో అమ్మమ్మ తాతగారు కానీ, లేదంటే నానమ్మ తాతగారు కానీ, మేనమామలు కానీ, లేదంటే పేరెంట్స్ ఓన్ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ప్రతి బర్త్డేకి కొంత గిఫ్ట్స్ రూపంలోనో లేదా క్యాష్ రూపంలోనో బంగారం రూపంలోనో ఇస్తూ ఉంటారు. లేదా ఈ బర్త్డేస్కి వచ్చిన చిన్న చిన్న మనీస్ ఏవైతే ఉంటాయి, మనీ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు పిల్లలకి బంగారం రూపంలో ఆర్నమెంట్స్ రూపంలో కొనించడం కానీ, లేదా మరీ కాస్త ఎక్కువ డబ్బులు ఉంటే కనుక దాన్ని ఏదన్నా చిన్న స్థలం పొలం కొని వాళ్ళ పేరున వాళ్ళ కోసం అంటూ పెట్టడం చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మంచివే. బట్ దాంతోపాటు ఏంటంటే ప్రతి బర్త్డేకి వాళ్ళ బర్త్డేకి ఎవరన్నా ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఇచ్చిన చిన్న చిన్న గిఫ్ట్ రూపంలో ఇచ్చిన మనీ కానీ, లేదంటే పేరెంట్స్ చేసే గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న మనీ కానీ, ఏదైనా ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు తీసుకునే రిస్క్ టేకింగ్ ఎబిలిటీని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మ్యూచువల్ ఫండ్స్ని పిల్లల పేరు మీద ప్రతి సంవత్సరం ఎస్ఐపి రూపంలోనే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా ప్రతి బర్త్డేకి ఒక లంసమ్ రూపంలోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ప్రతి బర్త్డేకి 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఈచ్ బర్త్డేకి 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళి ఒక చైల్డ్ పేరు మీద ఒక 20 years పాటు చేశారనుకోండి, దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ వెరీ గుడ్ అమౌంట్స్. అంటే కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్ కి మించి కూడా రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా పర్టికులర్ ఏరియాలో అయితే దీనికన్నా రియల్ ఎస్టేట్ కన్నా ఇది బెటర్, దీనికన్నా ఇది ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తుందని చెప్పడం మన వ్యూ కాదు. బట్ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వడంలో. సో మీకు ఏ బర్త్డేకి ఎంతెంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలరో, ఎస్ఐపి రూట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ బర్త్డేకి స్టార్ట్ చేసి
ఒక 10,000 రూపీస్, 5,000 రూపీస్ ఆర్ ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకాను వాళ్ళ బర్త్డేకి ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసి వాళ్ళకంటూ డెడికేటెడ్గా ఒక ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలా కుదరినప్పుడు ఈచ్ బర్త్డేకి ఒక 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు లేదా ఇంకా ఎక్కువ అమౌంట్ చేయగలిగితే ఈచ్ బర్త్డేకి ఒక లంసమ్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఒక 18 to 21 ఇయర్స్ టైం లైన్ వచ్చేసరికి ఒక మంచి కార్పస్ బిల్డ్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి 18 to 20 years కి మన దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉంటే అప్పుడు ఇంజనీరింగ్ టైం, ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా పెరిగిపోయింది కాస్ట్. అదే కార్పస్ తీసి మనం వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా యూజ్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా రిటర్న్స్ అనేది క్యాల్కులేట్ చేస్తారు? సో మ్యూచువల్ ఫండ్ లో రిటర్న్స్ అనేవి బ్రాడ్ గా 3 టైప్స్ ఉంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ రిటర్న్ క్యాల్కులేషన్ కాల్డ్ అబ్సల్యూట్ రిటర్న్స్. అంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసామో మళ్ళీ మనం తిరిగి సేల్ చేసినప్పుడు ఎంత ఉంది. లెట్స్ సే ఇవాళ 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసాము, 1 year తర్వాత ఆ వాల్యూ, ఫండ్ వాల్యూ వచ్చేసి 1,10,000 అయింది అనుకోండి. అబ్సల్యూట్ నామ్స్ లో క్యాల్కులేట్ చేసినప్పుడు పర్ యానం రిటర్న్ వచ్చేసి అది 10%. సో 1,00,000 రూపాయలు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 years తర్వాత వాల్యూ చెక్ చేస్తే 3 lakhs అయింది అనుకోండి ఎగ్జాంపుల్. పాయింట్ టు పాయింట్ రిటర్న్ చూస్తే మన గెయిన్స్ వచ్చేసి 2 lakhs. అంటే మన ఇన్వెస్ట్మెంట్ 1,00,000 రూపాయలు, ప్రాఫిట్ 2 lakhs ఉంటుంది. అంటే అవర్ ప్రాఫిట్ ఈస్ 200% అబ్సల్యూట్ నామ్స్ లో. సో అయితే ప్రతిసారి అబ్సల్యూట్ రిటర్న్ క్యాల్కులేషన్ లో చూస్తే మనం కొంత మిస్గైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అబ్సల్యూట్ రిటర్న్స్ ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే మన ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ 1 year ఆర్ లెస్ దాన్ అన్నప్పుడు మనం అబ్సల్యూట్ రిటర్న్ అనేది కరెక్ట్ గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ ఏదైతే మోర్ దెన్ 1 year ఉందనుకోండి, సో బెటర్ వే ఆఫ్ అసెసింగ్ యువర్ పోర్ట్ఫోలియో రిటర్న్ ఈస్ CAGR. పర్ యానం ఎంత రేట్ లో మన ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుంది అనే దానికి ఇండికేషన్ ఈ CAGR, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇంకొక రిటర్న్ క్యాల్కులేషన్ ఏముంటుందంటే దర్ ఇస్ రిటర్న్ క్యాల్కులేషన్ కాల్డ్ XIRR, దట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే ఏంటంటే ఒకే ఫండ్ లో డెఫినెట్ టైమ్ లైన్స్ లో కాకుండా మన దగ్గర ఎప్పుడెప్పుడు ఎంత ఉందో అంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్దాం. దెర్ ఇస్ నో అంటే ఇయర్లీ పర్టికులర్ డేట్ లో ఇంత ఇన్వెస్ట్ చేస్తామని కాకుండా మన దగ్గర డబ్బులు అమౌంట్ ఉన్నప్పుడు ఒకసారి లంసమ్ వచ్చింది, ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేశారు, అదే ఫండ్ లో ఒక 10,000 20,000 ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే మళ్ళీ ఎవ్రీ ఇయర్ దానిలోనే కొంత ఎస్ఐపి టాప్అప్ చేస్తూ వెళ్ళారు. అంటే లంసమ్ కేమో రిటర్న్ క్యాల్కులేషన్ ఒకలాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది, అండ్ ఎస్ఐపికి రిటర్న్ ఇంకోలాగా క్యాల్కులేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టాప్అప్ చేసినప్పుడు మళ్ళీ రిటర్న్ క్యాల్కులేషన్ ఇంకోలాగా ఉంటుంది. సో లంసమ్ ప్లస్ ఎస్ఐపి ప్లస్ టాప్అప్ ఇవన్నీ ఉన్నప్పుడు రిటర్న్ క్యాల్కులేట్ చేయడానికి అన్ని అంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఉంది, దాని అగైన్ టాప్ ఆఫ్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఉంది. కాబట్టి ఈ సినారియోలో మన రిటర్న్ పోర్ట్ఫోలియో ఎంత వచ్చింది అని చూడటానికి CAGR కానీ ఆర్ XIRR, ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కానీ బెటర్ వే ఆఫ్ మెజరింగ్ ది రిటర్న్స్ అవుతుంది అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ టాక్సేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ గా ఆలోచిస్తూ ఉంటారు జనం. దాని గురించి ద రియల్ ట్రూత్, టాక్సేషన్ అంటే మ్యూచువల్ ఫండ్ ఎలా ఉంటుందని ఇలా చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ టాక్సేషన్ మనం అర్థం చేసుకునే ముందు మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ అర్థం చేసుకోవాలి. బ్రాడ్గా 3 కేటగిరీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్లో. నెంబర్ 1 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, రెండోది డెట్ మ్యూచువల్ ఫండ్స్, మూడోది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి టాక్సేషన్ ఒకలాగా ఉంటుంది, డెట్ మ్యూచువల్ ఫండ్కి టాక్సేషన్ ఒకలాగా ఉంటుంది, అండ్ హైబ్రిడ్ ఫండ్స్కి టాక్సేషన్ ఇంకోలాగా. సో ఈక్విటీ ఫండ్స్ టాక్సేషన్ మనం తీసుకున్నట్లయితే మీరు ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ 1 year ఆర్ బిలో ఉంటే కనుక దానిలో ఏమన్నా మనకి గెయిన్స్ ఉంటే అసలు ఈ ట్యాక్సెస్ అనేవి మనకి ఎప్పుడు పడతాయి, మన ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ పైన ఏమైనా ప్రాఫిట్స్ గెయిన్స్ ఏమైనా ఉంటేనే మనకి ట్యాక్స్ అప్లికబుల్. అండ్ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూని కంటిన్యూ చేస్తూ ఉంటే, అంటే వితౌట్ రిడీమింగ్ యువర్ మనీ మీరు ఎంతకాలం కంటిన్యూ చేస్తారో అంతకాలం పాటు మీకు ట్యాక్స్ అనేది ఏమీ పడదు. లెట్స్ సే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 years పాటు కంటిన్యూ చేశారు, 10 years తర్వాత అమ్మినప్పుడు మాత్రమే దానిలో ఎంతైతే గెయిన్స్ ఉంటాయో ఆ గెయిన్స్ పైన ట్యాక్స్ పడుతుంది. దానిని మనం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. ఈక్విటీ ట్యాక్సేషన్ ఎలా ఉంటుందంటే 1 year ఆర్ బిఫోర్ ఇఫ్ యూ రిడీమ్ యువర్ మనీ, క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ వచ్చేసి మీ ప్రాఫిట్ పైన 20% ఉంటుంది. 1 year ఆర్ బిఫోర్ అంటే 12 months ఆర్ బిఫోర్ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ని రిడీమ్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్లలో అందులో మీకు ఏదైనా గెయిన్ ఉంటే, ప్రాఫిట్ ఉంటే ఆ గెయిన్ పైన 20% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. అంటే ఉదాహరణకి 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ ఇయర్ పర్టికులర్ ఇయర్లో మార్కెట్ ఒక 10% రిటర్న్ ఇచ్చింది అనుకో, అంటే టోటల్ వాల్యూ బికమ్ 1,10,000. సో యువర్ గెయిన్ వచ్చేసి 10,000 రూపీస్. మీరు రిడీమ్ చేసేస్తారు అనుకోండి మనీ,
విత్ ఇన్ ఇయర్. గెయిన్ 10,000 కాబట్టి 10,000 పైన 20% ట్యాక్స్ పడుతుంది, విచ్ ఇస్ 2,000 రూపీస్. ఉదాహరణకి మీరు అదే 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 6 years తర్వాత రిడీమ్ చేశారు. సో అంటే మార్కెట్ రిటర్న్ 1 లక్ష రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, మీ ఇన్వెస్ట్మెంట్ 1 లక్ష రూపాయలు ఉంది అనుకోండి. అంటే టోటల్ అమౌంట్ 2 lakhs. మీ ఇన్వెస్ట్మెంట్ 1 lakh రూపీస్, యువర్ ప్రాఫిట్ ఈస్ 1 lakh. యూ రిడీమ్ దట్ మనీ ఆఫ్టర్ 6 years. ఆ 1 లక్ష రూపాయలకి ట్యాక్స్ ఏ పడదు, ఆ 1 లక్ష రూపాయల ప్రాఫిట్ కి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కి ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ 1 year ఆర్ అబౌవ్ టైం లైన్ తర్వాత రిడీమ్ చేసుకున్నప్పుడు దానిలో మొదటి 1,25,000 రూపాయలు, ఫస్ట్ 1.25 lakh రూపీస్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ట్యాక్స్ ఎగ్జామ్టెడ్. సో ఎగ్జాంపుల్కి మీరు 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి 10 years పాటు కంటిన్యూ చేశారు, అది ఒక 3 లక్షలు అయింది అనుకోండి. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ 1 లక్ష రూపాయలు, మీ ప్రాఫిట్ 2 lakhs. అందులో ప్రాఫిట్ టోటల్ వచ్చేసి 2 lakhs ఉంది కాబట్టి మొదటి 1.25 lakhs ఈస్ ట్యాక్స్ ఎగ్జామ్టెడ్. రిమైనింగ్ 75,000 ఏదైతే ఉందో దానిపైన మనం వీ హ్యావ్ టు పే 12.5% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఈస్ 20%, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఈస్ 12.5%. చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతుంటారంటే, సార్ మ్యూచువల్ ఫండ్ లోనేమో మీరు 8 to 12% లేదంటే 10% రిటర్న్ వస్తుంది అంటారు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏమో 12.5% అంటున్నారు. సో 10% గెయిన్స్ వచ్చినప్పుడు 12.5% ట్యాక్సెస్ అంటే మాకు -2.5% రిటర్న్ వస్తుంది కదా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. జనరల్ గా ఏంటంటే మీరు 10% రిటర్న్ వచ్చినప్పుడు 10% రిటర్న్ లో 12.5% అంటే విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1.25% ఆర్ 1% దగ్గరగా పడుతుంది, అంటే నెట్ రిటర్న్ పైన. అంతేగాని మీకు 12% రిటర్న్ వస్తే 12.5% క్యాలిక్యులేషన్ 12.5% ఆన్ 12% దానిపైన క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే ఏంటంటే ఈక్విటీ టాక్సేషన్ ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఈస్ 12.5%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఈస్ 20% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో. సో ఫస్ట్ 1.25 lakhs లాంగ్ టర్మ్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జామ్టెడ్, ఇది ఈక్విటీ టాక్సేషన్. రెండోది డెట్ టాక్సేషన్. డెట్ టాక్సేషన్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనే కాన్సెప్ట్ లేదు. సో అది ఏంటంటే మన ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ ఎంతైతే ఉందో ఆ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ ని బట్టి మన గెయిన్స్ పైన ట్యాక్సెస్ పడతాయి. లెట్స్ సే సంబడి ఈజ్ అట్, అంటే ఆయన ఇన్కమ్ బట్టి 30% ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నారనుకోండి, ఆయనకి డెట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే గెయిన్స్ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒక 2 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. 2 lakhs పైన ఆయన 30% ట్యాక్స్ కట్టాలి, ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది దానిపైన. అలాగే ఒక పర్సన్ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ 20% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నారనుకోండి, అదే 2 lakhs గెయిన్ వచ్చింది అనుకోండి డెట్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి, ఆయన ఆ 2 lakhs పైన 20% ట్యాక్స్ కట్టాలి, ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ అప్లికబుల్. అలాగే 10% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటే ఆ 2 lakhs పైన 10% ట్యాక్స్ అనేది కట్టాలి. సో అంటే ఏంటంటే డెట్ మ్యూచువల్ ఫండ్ లో వచ్చే గెయిన్స్ పైన దెర్ ఇస్ నో క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అనేవి ఉండవు. సో మనం ఏ ఇన్కమ్ స్లాబ్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ స్లాబ్ రేట్ ప్రకారం ఆ గెయిన్స్ పైన మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మూడోది హైబ్రిడ్ ట్యాక్సేషన్. హైబ్రిడ్ ట్యాక్సేషన్ ఏంటంటే 35% మోర్ దెన్ 35%, లెస్ దాన్ 65%. అంటే మన ఈక్విటీ ఎలకేషన్ మోర్ దాన్ 35%, లెస్ దాన్ 65%. అంటే 35 to 60 మధ్య మన ఫండ్ లో ఉన్నటువంటి ఎలకేషన్ ఈక్విటీలో కనుక ఉన్నట్లయితే 24 months కన్నా ముందు మనం విత్డ్రా చేస్తేనేమో స్లాబ్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ పే చేయాలి. 24 months తర్వాత మనం విత్డ్రా చేస్తే దానిలో ఏమైనా గెయిన్స్ ఉంటేనేమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పే చేయాలి. అంటే 24 months ఆ 2 years బిఫోర్ మనం రిడీమ్ చేస్తే మనీ దానిపైన ఏమైనా గెయిన్స్ ఉంటే ఆ గెయిన్స్ కి స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ పే చేయాలి. 24 months తర్వాత లేదా 2 years తర్వాత మనం రిడీమ్ చేస్తే దానిలో ఏమైనా గెయిన్స్ ఉంటే ఆ గెయిన్స్ పైన ఈక్విటీ టాక్సేషన్ లాగా 12.5% మాత్రం కట్టాల్సి ఉంటుంది. ఇది హైబ్రిడ్ టాక్సేషన్. బ్రాడ్ గా ఈక్విటీ టాక్సేషన్, డెట్ టాక్సేషన్ అండ్ హైబ్రిడ్ టాక్సేషన్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏంటంటే ఎస్ఐపికి టాక్సేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, లంసమ్ కి ఎలా ట్యాక్సెస్ క్యాలిక్యులేట్ చేస్తారని కన్ఫ్యూజ్ అవుతుంటారు. లంసమ్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత, మనకు వచ్చిన గెయిన్స్ ఎంత, గెయిన్స్ లో మొదటి 1.25 lakhs ఎగ్జామ్షన్ పోయిన తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో మిగతా అమౌంట్ పై ట్యాక్స్ కడతారు. దిస్ ఇస్ వెరీ క్లియర్ లంసమ్ లో కదా. ఎస్ఐపి టాక్సేషన్ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఎవ్రీ మంత్ 10,000 చొప్పున ఎస్ఐపి చేస్తూ వెళ్ళారు. 10 years లో అతను 12 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మార్కెట్ వాల్యూతో కలిసి దాదాపుగా ఒక 22 lakhs 23 lakhs అయింది అనుకో, 22 lakhs అయింది అనుకో. అతను ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 12 lakhs, గెయిన్స్ వచ్చేసి 10 lakh rupees. అంటూ ఇందులో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి. 10 years లో 1 year ఆర్ మోర్ టైం లైన్ లో కంటిన్యూ చేసే ఇన్వెస్ట్మెంట్స్, మొదటి 9 సంవత్సరాల పాటు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ కింద వస్తాయి. చివరి 1 year లో ఏవైతే చేసామో అవి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద వస్తాయి. సో మొదటి 9
సంవత్సరాలు పై ఇన్వెస్ట్మెంట్స్ పైన వచ్చినట్టు ఏమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ లో తీసుకుంటారు. లాస్ట్ 1 year పాటు ఏదైతే చేస్తామో వాటిపైన ఏమైనా రిటర్న్స్ ఉంటే కనుక వాటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద ట్రీట్ చేసి మనకి ట్యాక్సెస్ కట్టాల్సి ఉంటుంది ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు. సో ఇక్కడ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఒక డౌట్ జనరల్ గా వచ్చేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ 10 years నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకోండి. లాస్ట్ 1 year లో నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను. నాకేదో అవసరం అయింది, మ్యూచువల్ ఫండ్ మొత్తం నుంచి నేను ఎగ్జిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎగ్జిట్ చేసినప్పుడు కొంచెం అమౌంట్ అవసరం అయింది, నేను మ్యూచువల్ ఫండ్ నుంచి ఎగ్జిట్ చేస్తున్నాను. సో దీంట్లో నుంచి ఈ పర్సెంటేజ్ 1 year క్యాల్కులేట్ చేసి డిలీట్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అనేది ఇస్తారా, టాక్సేషన్ జరిగిద్దా, లేకపోతే ఆన్ ద హోల్ చేసి మళ్ళీ మనకి ఇస్తారా? గుడ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక 5 years నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే ఎవ్రీ ఇయర్ 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు. ఈ సంవత్సరం ఒకేసారి 5 లక్షలు చేశారు, అంతే కదా మీ తోడు. అంటే లాస్ట్ 1 year లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో మొదటి 4 సంవత్సరాలు కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చారు. అంటే ఒక ఎగ్జాంపుల్ కి ఎవ్రీ ఇయర్ 1 లక్ష చేసుకుంటూ వచ్చారు, 4 లక్షలు. ఈ సంవత్సరం ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, టోటల్ గా 9 lakhs ఉంది. సో మొదటి 4 సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేశారో వాటిపైన ఏమైనా గెయిన్స్ ఉంటే అవి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద ట్రీట్ చేస్తారు. ఇప్పుడు మీరు మొత్తం ఒకేసారి విత్డ్రా చేస్తే లాస్ట్ 1 year లో 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానిపైన ఎంత అయితే ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఉందో దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గా ట్రీట్ చేస్తారు. ఉదాహరణకి మీరు 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీరు ఒక 5 సంవత్సరాల్లో మీకు గెయిన్స్ 3 lakhs వచ్చింది అనుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ మొదటి 4 సంవత్సరాలు లక్ష చొప్పున 4 సంవత్సరాలు 4 లక్షలు, 5వ సంవత్సరం ఒకేసారి 5 లక్షలు, మొత్తం 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మొత్తం కలిపి 3 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. అందులో మొదటి 4 సంవత్సరాలు చేసిన 4 లక్షలకి 1.5 లక్షల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. చివరి సంవత్సరంలో చేసిన 5 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్కి ఒక 50,000 మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. సో మీరు మొత్తం విత్డ్రా చేస్తేనేమో మొదటి 4 లక్షల రూపాయలు అసలుకి 2.5 లక్షల ప్రాఫిట్, 2.5 లక్షల ప్రాఫిట్ వచ్చింది. ఆ 2.5 లక్షల్లో మొదటి 1,25,000 ప్రాఫిట్కి ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. ఓకే. సో రిమైనింగ్ 1.25 lakh ఏదైతే ఉందో దానికి మనము వీ హ్యావ్ టు పే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విచ్ ఇస్ 12.5% ఆన్ ది ప్రాఫిట్. ఓకే. సో లాస్ట్ ఇయర్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు, దానిపైన మీకు రిటర్న్ 50,000 వచ్చింది. దాన్ని కూడా విత్డ్రా చేశారు అనుకోండి. ఆ 50,000 రూపీస్ పైన మనం 20% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విచ్ ఇస్ 50,000 to 20% అంటే విచ్ ఇస్ 10,000 రూపీస్ మనం క్యాపిటల్ గెయిన్స్గా పే చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డెట్ మ్యూచువల్ ఫండ్ యాజ్ పర్ స్లాబ్ రేట్స్. ఇఫ్ ఇట్ ఈస్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ బేస్డ్ ఆన్ ది కొన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమో ఈక్విటీ ట్యాక్సేషన్ ఉంటుంది, కొన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్కి ఏమో డెట్ ట్యాక్సేషన్ ఉంటుంది, కొన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్కి ఏమో హైబ్రిడ్ ట్యాక్సేషన్ ఉంటుంది. సో అప్లికబుల్ ట్యాక్స్ రేట్స్ని బట్టి మనం ట్యాక్సెస్ పే చేయాల్సి ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ కేటగిరీస్ అంటారు, సెగ్రిగేట్ చేస్తూ ఉంటారు. సో వాట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ దేర్? మ్యూచువల్ ఫండ్లో చెప్పుకుంటే బ్రాడ్గా 3 or 4 కేటగిరీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, రెండోది డెట్ మ్యూచువల్ ఫండ్స్, మూడోది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, నాలుగోది FOFs అంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్. బ్రాడ్గా ఈ 4 కేటగిరీస్ ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మెజారిటీ అలొకేషన్ ఇంటూ స్టాక్ మార్కెట్స్. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటేనేమో మెజారిటీ ఆఫ్ ది అలొకేషన్ ఈజ్ ఇంటూ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్. మెజారిటీ ఆఫ్ ది అలొకేషన్ ఇంటూ ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా డెట్ అంటే ఏంటంటే కార్పొరేట్ బాండ్స్లో కానీ గవర్నమెంట్ బాండ్స్లో కానీ డిఫరెంట్ టైం డ్యూరేషన్స్లో ఉండే ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, అవి డెట్ మ్యూచువల్ ఫండ్స్. మూడోది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే దే డూ ఇన్వెస్ట్ ఇన్ 2 or more asset classes. అంటే కొన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ అండ్ డెట్ కాంబినేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ డెట్ అండ్ కమోడిటీస్ దట్ ఈస్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. సో తర్వాత 4వది ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏంటంటే అవేమి స్పెషల్గా పర్టికులర్గా డైరెక్ట్గా స్టాక్స్లోను, డైరెక్ట్గా బాండ్స్లోను, డైరెక్ట్గా గోల్డ్ సిల్వర్లోను ఇన్వెస్ట్మెంట్ చేయవు. దే డూ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ETFs ఆర్ అదర్ ఫండ్స్ అంటే అదర్ ఈక్విటీ ఫండ్స్లో కానీ, అదర్ డెట్ ఫండ్స్లో కానీ, గోల్డ్ ఇన్వెస్ట్ చేసే ఫండ్స్లో కానీ, ETFsలో కానీ, ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది కొంత ఈక్విటీ ఫండ్స్లో కానీ, కొంత డెట్ ఫండ్స్లో కానీ, కొంత కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేసే ETFsలో కానీ, కాంబినేషన్ ఆఫ్ ఆల్ అసెట్స్ టుగెదర్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవే ఫండ్ ఆఫ్ ఫండ్స్. బ్రాడ్లీ ఇవి 4 కేటగిరీస్ మ్యూచువల్ ఫండ్లో. విత్ ఇన్ ఈక్విటీ అగైన్ దెర్ ఆర్ మల్టిపుల్ టైప్స్, విత్ ఇన్ డెట్ దెర్ ఆర్ మల్టిపుల్ టైప్స్,
Within hybrid, there are multiple types. Within FOFs or fund of funds, there are multiple types. సో ఇప్పుడు మన దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, Hmm. రియల్ ఎస్టేట్, Hmm. ఈక్విటీ Hmm. ఆర్ గోల్డ్ ఆర్ సిల్వర్, Hmm. ఏ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అంటారు? చాలా మంది అడుగుతూ ఉంటారు ఏంటంటే రియల్ ఎస్టేట్ బెటరా, సేమ్ క్వశ్చన్ మీరు అడిగినాకే, స్టాక్ మార్కెట్స్ బెటరా, గోల్డ్ అండ్ సిల్వర్ బెటరా, లేదంటే ఫిక్స్డ్ ఇన్కమ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా అని అడుగుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దెర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ దీస్ 4 assets. సో ఎవ్రీ అసెట్ హ్యాస్ దేర్ కోర్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్. సో వీ షుడ్ నాట్ కంపేర్ వన్ అసెట్ టు అనదర్ అసెట్. ఇది ఎట్లా ఉంటుందంటే మనం విచ్ ఈస్ ఎ బెటర్ ఫ్రూట్, యాపిల్ ఈజ్ బెటర్ ఆర్ పొమోగ్రానైట్ ఈజ్ బెటర్, ఆరెంజ్ ఈజ్ బెటర్ ఆర్ బనానా. ఈ 4 ఏది బెటర్ ఫ్రూట్ అంటే ఆన్సర్ ఏం చెప్తాం? దెర్ ఇస్ నో కామన్, దెర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ ది ఆల్ ఫ్రూట్స్. సో అట్లాగే సో యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చేయొచ్చు, అంటే వన్ ఈక్విటీ టు ఫండ్ టు అనదర్ ఈక్విటీ ఫండ్ కంపారిజన్ చేయొచ్చు, వన్ డెట్ ఫండ్ టు లేదా వన్ డెట్ ప్రొడక్ట్ టు అనదర్ డెట్ ప్రొడక్ట్ కంపేర్ చేయొచ్చు, వన్ మెటల్ టు అనదర్ మెటల్ ఏదైనా కంపారిజన్ చేయొచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్లోనే కమర్షియల్ ప్రాపర్టీయా, రెసిడెన్షియల్ ప్రాపర్టీయా, అగ్రికల్చర్ ల్యాండ్, కమర్షియల్ ల్యాండ్, ఇట్లా కంపారిజన్స్ చేసి చూసుకోవచ్చు. కానీ ఒక అసెట్ క్లాస్ నుంచి ఇంకొక అసెట్ క్లాస్ కి మనం కంపేర్ చేయలేము. బట్ ఒకటే స్ట్రాంగ్ గా చెప్పగలం ఏంటంటే ఆల్ అసెట్స్ ఆర్ గుడ్. సో బట్ దేనిలో ఎంత ఎలకేషన్ ఉండాలనేది మీ పర్సనల్ చాయిసెస్, మీ పర్సనల్ నీడ్స్, మీ పర్సనల్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో బ్రాడ్ గా చూసుకోవాలంటే సమ్ టైమ్స్ రియల్ ఎస్టేట్ డూ గుడ్, సమ్ టైమ్స్ ఈక్విటీస్ డూ గుడ్, సమ్ టైమ్స్ ఫిక్స్డ్ ఇన్కమ్ డూ గుడ్, సమ్ టైమ్స్ కమోడిటీస్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ విల్ డూ. సో ఎవ్రీ అసెట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిక్లికల్ నేచర్. సమ్ టైమ్స్ ఒక్కొక్క టైం లైన్ లో ఒక్కొక్క అసెట్ అవుట్ పర్ఫార్మ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవన్నీ చూసుకుంటూ అండ్ ఒకదానికి ఇంటర్లింక్ కూడా ఉంటుంది. లెట్స్ సే రియల్ ఎస్టేట్ తీసుకున్నారు అనుకోండి, మనం ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే దానిలో చాలా పెద్ద బిజినెస్ ఇన్వాల్వ్మెంట్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇసుక ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి, ఇసుక కావాలి, ఐరన్ కావాలి, సిమెంట్ కావాలి, దాని తర్వాత పెయింట్స్ కావాలి, దాని తర్వాత లైట్స్ కావాలి, దానిలో మళ్ళీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, టీవీ, రిఫ్రిజిరేటర్, ఫ్యాన్స్, ఏసీస్ ఇట్లాంటివి కావాలి, మళ్ళీ ఇంటీరియర్స్ కావాలి, మాడ్యులర్ కిచెన్స్ కావాలి. వీటన్నిటికీ కూడా ఈ సిమెంట్ కంపెనీస్ అగైన్ దే ఆర్ లిస్టెడ్ ఇన్ టు స్టాక్ మార్కెట్స్. సో మీ ఐరన్ కంపెనీస్ లిస్టెడ్ ఇన్ టు ఈక్విటీ మార్కెట్స్. సో మీ ఎలక్ట్రానిక్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ఇల్లు కట్టడానికి ఏవైతే మనకు అవసరాలు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన కంపెనీలన్నీ కూడా మళ్ళీ స్టాక్ మార్కెట్స్లో ఈక్విటీస్ రూపంలో, స్టాక్స్ రూపంలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో అట్లాగే మళ్ళీ గోల్డ్, సిల్వర్ ఇట్లాంటి మెటల్స్ ఉన్నాయంటే కొంత ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంటుంది. యాపిల్ ఫోన్స్లో కానీ, కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్లో కానీ, కొన్ని సోలార్ ప్యానల్స్లో కానీ, ఇట్లాంటి వాటిల్లో గోల్డ్ అండ్ ప్రెషియస్ మెటల్స్ వాడుతూ ఉంటారు. దే ప్యూర్లీ డిపెండ్ అపాన్ ది డిమాండ్ అండ్ సప్లై. సో తర్వాత ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఏంటంటే సంబడి హూ ఈజ్ లుకింగ్ ఫర్ క్యాపిటల్ ప్రొటెక్షన్, క్యాపిటల్ సేఫ్గా ఉంటూ నాకు పర్టికులర్గా ఇంత రిటర్న్ కావాలి, ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ 4 to 8% కైండ్ ఆఫ్ రిటర్న్ అనుకున్నప్పుడు దే కెన్ ఆప్ట్ ఫర్ ది ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా డెట్ ప్రొడక్ట్ని చూస్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుంటాను, నాకు ఇంకా కొంచెం బెటర్ రిటర్న్స్ కావాలి అనుకుంటే దే కెన్ గో ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇంకొంచెం నా దగ్గర ఎక్కువ మనీ ఉంది, ఐ క్యాన్ ఇన్వెస్ట్ దిస్ మనీ ఇంటూ రియల్ ఎస్టేట్, ఐ విల్ గెట్ సమ్ రెంటల్ ఇన్కమ్ అంటే నాకు కొంచెం రెంటల్ ఇన్కమ్ కావాలి, పెద్ద అమౌంట్ ఆఫ్ మనీ 50 lakhs, 1 crore, 2 crore ఇలా ఉందనుకుంటే దే కెన్ గో ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. సో వీటన్నిటిలో కలిపి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ డూ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్ డూ ఇన్వెస్ట్ ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్, మ్యూచువల్ ఫండ్స్ డూ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్, మ్యూచువల్ ఫండ్స్ డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆల్సో త్రూ రీట్స్ అండ్ ఇన్విట్స్. రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్, ఇన్విట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్. సో రీట్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్కి రెంటల్కి ఇచ్చే కమర్షియల్ ప్రాపర్టీస్లోను, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి, బ్యాంక్స్కి, ఇట్లాంటి కంపెనీస్కి ఇచ్చే పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉంటాయి కదా రెంట్స్కి ఇచ్చేవి. సో కమర్షియల్ ప్రాపర్టీస్ వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు ఈ రీట్స్ అనేవి. రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీట్స్, త్రూ రీట్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే మన రోడ్స్, హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తారు కదా, వాటిలో ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇట్లాంటి పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్లోను వీటిలోనూ ఇన్వెస్ట్ చేస్తారు ఇన్విట్స్. మనం మెన్షన్ చేసిన అన్ని అసెట్స్ కూడా ఇండియాలో లీగల్ అసెట్స్ ఈ 4.
ఒకటి రియల్ ఎస్టేట్, 2 ఈక్విటీస్, 3 ఫిక్స్డ్ ఇన్కమ్, 4 గోల్డ్ అండ్ ప్రెషియస్ మెటల్స్. ఈ అన్ని అసెట్స్లోనూ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు త్రూ మ్యూచువల్ ఫండ్స్. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్, ఇది కాదు అని ఎప్పుడు చెప్పకూడదు. ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్క అసెట్ క్లాస్ అవుట్ పర్ఫామ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మంచి యాఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ లేదంటే సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కానీ అప్రోచ్ అయ్యి, సో మీ రిక్వైర్మెంట్స్కి ఏ అసెట్ క్లాసెస్ బెటరు, ఏ అసెట్ క్లాసెస్లో ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని డిస్కస్ చేసి మాట్లాడుకుంటే యూ కెన్ డైవర్సిఫై యువర్ మనీ త్రూ ఆల్ అసెట్స్. సో నా పోర్ట్ఫోలియోలో ఈ అసెట్ ఉంది, ఈ అసెట్ లేదు అనుకున్నప్పుడు అని అనుకోకుండా, సో యూ కెన్ డైవర్సిఫై యువర్ మనీ అక్రాస్ ఆల్ అసెట్స్. దట్ ఈస్ బెటర్. సో డైవర్సిఫై అనే వాట్ యూ సే సార్? డైవర్సిఫైకి అసెట్ అలోకేషన్కి డిఫరెన్స్ ఏంటి? డైవర్సిఫై అని అంటే వీ కెన్ డైవర్సిఫై అవర్ మనీ విత్ ఇన్ ఎ పర్టికులర్ అసెట్ క్లాస్. సో లెట్స్ సే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక వ్యక్తికి 10 కోట్లు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, మొత్తం కమర్షియల్ ప్రాపర్టీస్లో పెడితే కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉండొచ్చు, అంతా రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో పెడితే కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు, అంతా స్థలాల్లో పెడితే కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు, అంతా పొలం పైన అగ్రికల్చర్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఇబ్బంది ఉండొచ్చు. విత్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆల్సో దే కెన్ డైవర్సిఫై దేర్ మనీ. లెట్స్ సే 10 crore ప్రాపర్టీ ఉన్న ఒక వ్యక్తి ఒక 5 crore రూపీస్ కమర్షియల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు టు గెట్ హయ్యర్ రెంటల్ ఈల్డ్. అలాగే ఒక 3 crores రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలాగే ఒక 2 crores మిగతా 2 crores 1 crore కమర్షియల్ ల్యాండ్, ఒక 1 crore అగ్రికల్చర్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి. సో ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నట్టు కదా. సో కమర్షియల్ ప్రాపర్టీ నుంచి కొంచెం ఎక్కువ రెంటల్ ఈల్డ్ వస్తుంది, తర్వాత రెసిడెన్షియల్ ప్రాపర్టీ నుంచి కొంత వస్తుంది, అగ్రికల్చర్ హ్యాండిల్ నుంచి మనకి వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంటుంది, మేబీ కొంచెం ఎప్రిషియేషన్ బెటర్గా ఉండొచ్చు. అలాగే కమర్షియల్ ల్యాండ్ కూడా, దాని నుంచి మనకి ఇమీడియట్ ఇన్కమ్ ఏం రాదు, ఫ్యూచర్లో ఎప్రిషియేట్ మంచి వాల్యూ రావచ్చు. సో రియల్ ఎస్టేట్ డూ ప్రొవైడ్ క్యాపిటల్ ఎప్రిషియేషన్ అండ్ రెంటల్ ఈల్డ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిల్డింగ్ అట్లా ఉన్నప్పుడు రెంట్స్ వస్తాయి. స్థలం రూపంలో ఉన్నట్టు ఏంటంటే మనకి రెంటల్ ఈల్డ్స్ అనేవి తక్కువగా ఉంటాయి, లేదా రెంటల్ ఈల్డ్స్ ఉండే అవకాశాలు ఉండవు, బట్ మన క్యాపిటల్ అనేది అప్రిషియేట్ అవుతుంది. సో విత్ ఇన్ రియల్ ఎస్టేట్ మనం డైవర్సిఫై చేయొచ్చు. అండ్ ఈక్విటీస్లో తీసుకున్నా కూడా విత్ ఇన్ ఈక్విటీ కూడా మనం డిఫరెంట్ సెక్టార్స్ వైజ్, డిఫరెంట్ మార్కెట్ క్యాప్ వైజ్ మనం వీ కెన్ డైవర్సిఫై అవర్ మనీ. సో అక్రాస్ మార్కెట్ క్యాప్స్ అంటే వీ కెన్ డైవర్సిఫై అవర్ మనీ టు సమ్ పర్సంటేజ్ టు లార్జ్ క్యాప్, సమ్ పర్సంటేజ్ టు మిడ్ క్యాప్, some percentage to small cap. We can diversify our money based on our risk taking ability. So across market cap diversification ఇది. ఇంకోటి ఏంటంటే across sector wise diversification. So we have banking as a sector in India, we have pharma sector, we have IT sector, we have specialty chemicals, we have auto sector. So ఇట్లా there are multiple sector, 10 to 14, 15 sectors ఇండియాలో ఉన్నాయి. We can diversify our money within equity across sectors, across market cap wise. We can diversify our money within equities. Correct. So fixed income lo kuda entante there are broadly two types of securities. Ante less than 1 year maturity ఉన్న fixed income investments అన్నిటిని కూడా short term ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్గా మనం ట్రీట్ చేయొచ్చు. వాటిని సింపుల్గా బిల్స్ అంటారు. మోర్ దాన్ 1 year కన్నా ఎక్కువ మెచ్యూరిటీ ఉండే ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ని అంటే వాటిని బాండ్స్ అని అంటారు. వాటిల్లో మళ్ళీ కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, ఎస్డిఎల్స్ అంటారు అంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్, అవి ఉంటాయి. సో షార్ట్ టర్మ్ వాటిలోకి వచ్చేసరికి షార్ట్ టర్మ్ మెచ్యూరిటీ ఉన్నట్లు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్స్ ఇవన్నీ ఉంటాయి. సో కొంత షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కొంత లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, డెట్లో ఆర్ ఫిక్స్డ్ ఇన్కమ్లో. సో కొన్ని మీడియం డ్యూరేషన్, కొంత లో టు మీడియం డ్యూరేషన్, కొంత అల్ట్రా డ్యూరేషన్, ఇట్లా డిఫరెంట్ డ్యూరేషన్ వైజ్ కూడా వీ కెన్ డైవర్సిఫై అవర్ మనీ ఇంటూ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్. అలాగే కమోడిటీస్, గోల్డ్ అండ్ ప్రెషియస్ మెటల్స్లో కూడా లెట్సే మనం ఒక కొంత పర్సెంట్ గోల్డ్లో, కొంత పర్సెంట్ సిల్వర్లో,
కొంత కాపర్, ప్లాటినం, పెలాడియం ఇట్లాంటి మెటల్స్లో కూడా వీ కెన్ డైవర్సిఫై అవర్ మనీ. సో విత్ ఇన్ రియల్ ఎస్టేట్ వీ కెన్ డైవర్సిఫై అవర్ మనీ, విత్ ఇన్ ఈక్విటీస్ వీ కెన్ డైవర్సిఫై అవర్ మనీ, విత్ ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్ వీ కెన్ డైవర్సిఫై అవర్ మనీ, within gold and precious metals, that is commodities, also we can diversify money. So within particular asset class we can diversify our money, or across different asset classes also we can diversify our money. So జనరల్గా ఏం చెప్తామంటే do not put all your eggs in one basket. అంటే ఒక 10 crores నెట్వర్త్ ఉన్నటువంటి ఒక పర్సన్ 100% మనీ ఇంటూ రియల్ ఎస్టేట్, ఇట్స్ నాట్ ఏ స్మార్ట్ ఆప్షన్, స్మార్ట్ చాయిస్ అని చెప్పచ్చు. 100% మనీ ఇంటూ ఈక్విటీస్, ఇట్స్ నాట్ ఏ స్మార్ట్ డెసిషన్. 100% మనీ ఇంటూ ఫిక్స్డ్ ఇన్కమ్, నాట్ గుడ్. 100% మనీ ఇంటూ గోల్డ్ అండ్ సిల్వర్, ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. సో 10 crore నెట్వర్త్ ఉన్న ఒక పర్సన్ లెట్స్ సే ఒక 5 crore రియల్ ఎస్టేట్లో ఉండి, ఒక 3 crores ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అట్లాంటి ప్రొడక్ట్స్లో ఉండి, ఒక 10% ఫిక్స్డ్ ఇన్కమ్లో ఉండి, ఒక 10% గోల్డ్ అండ్ సిల్వర్లో ఉందనుకోండి, ఇది కొంచెం బెటర్ కదా. అంటే ఇది ఏది పర్సనల్ రికమెండేషన్గా మనం చెప్పటం లేదు. ఒక 10% 10 crore నెట్వర్క్ ఉన్న ఒక పర్సన్ స్టేబుల్గా ఉంటుంది. కొంత కమర్షియల్ ప్రాపర్టీస్లోను, కొంత రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లోను, కొంత అగ్రికల్చర్ ల్యాండ్లోను, కొంత కమర్షియల్ ల్యాండ్లోను, కొంత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోను, కొంత ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, లిక్విడ్ ఫండ్స్ కానీ, అల్ట్రా షార్ట్ ఫండ్స్ కానీ, అట్లాంటి ఫండ్స్లోను, కొంత మీడియం డ్యూరేషన్ ఫండ్స్లోను, కొంత లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్లోను, అలాగే కొంత గోల్డ్ అండ్ సిల్వర్లో, ప్రిఫరబుల్లీ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, గోల్డ్ అండ్ సిల్వర్ బార్స్ కానీ ఇట్లా కొనుక్కొని ఆయన డైవర్సిఫై చేసుకుంటే అక్రాస్ ఆల్ అసెట్స్ ఆయన కొంచెం పీస్ఫుల్గా అంటే బెటర్ మనీ మేనేజ్మెంట్ అవుతుంది అనేది మన ఉద్దేశం. సో ఇప్పుడు డైవర్సిఫికేషన్ అనే అసెట్ అలొకేషన్ అని ఒకటే, షుడ్ బి స్మార్ట్. డైవర్సిఫికేషన్ అంటే అక్రాస్ అసెట్ క్లాసెస్ని డైవర్సిఫికేషన్ అనొచ్చు, అండ్ విత్ ఇన్ పర్టికులర్ అసెట్ క్లాస్ ఇన్వెస్టింగ్ ఇన్ మల్టిపుల్ సెక్యూరిటీస్ ఆల్సో కాల్డ్ డైవర్సిఫికేషన్. సార్ ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటి, వాటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఈక్విటీ ఫండ్స్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీలో మెజారిటీ ఆఫ్ ది మనీ దే డూ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. ఇంతకుముందు మనం మెన్షన్ చేసిన విధంగా అక్రాస్ మార్కెట్ క్యాప్స్ కానీ, అక్రాస్ డిఫరెంట్ సెక్టర్స్ కానీ డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈక్విటీస్లో మనకి మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి ఈక్విటీ ఫండ్స్లో. దట్ ఈస్ లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, మల్టీ క్యాప్ ఫండ్, డివిడెండ్ ఈల్డ్ ఫండ్, వాల్యూ ఫండ్, కాంట్రా ఫండ్, ఇట్లా విత్ ఇన్ ఈక్విటీ మల్టిపుల్ ఫండ్స్ ఉన్నాయి. లార్జ్ క్యాప్ అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీలో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మినిమం 80% ఆఫ్ మనీ విల్ గో టు లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. రిమైనింగ్ 20% ఏదైతే ఉందో ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఫండ్ మేనేజర్స్ వ్యూ, మార్కెట్ వ్యూని బట్టి ఇన్వెస్ట్ చేస్తారు. సో మిడ్ క్యాప్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మనీలో at any given point of time 65% of the money will go to mid caps. Remaining 35% ఏదైతే ఉందో it depends upon the fund managers view ఆధారపడి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో స్మాల్ క్యాప్స్ అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీలో at any given point of time మినిమం 65% ఆఫ్ ది మనీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇవి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఫ్లెక్సీ క్యాప్స్ అంటే ఏంటంటే ఎలాంటి మార్కెట్ క్యాప్ బయాస్ లేకుండా ఫండ్ మేనేజర్ హ్యావ్ ఫుల్ ఫ్లెక్సిబిలిటీ. మినిమం 65% ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రెస్ట్ ఆఫ్ ది 35% ఫండ్ మేనేజర్స్ వ్యూని బట్టి ఆయన డెసిషన్స్ బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ 65% మినిమం కాంట్రిబ్యూషన్ ఈక్విటీస్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో సో he can fully invest in large caps, or he can fully invest in mid caps, or he can invest fully into small caps. There is no market cap restriction, there is no sector restriction also. Minimum 65% stocks lo investment cheyali, and up to 100% kuda he can invest in stocks. That is flexi cap. సో మల్టీ క్యాప్ అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీలో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 25% షుడ్ గో టు లార్జ్ క్యాప్స్, 25% షుడ్ గో టు మిడ్ క్యాప్స్,
అండ్ 25% షుడ్ గో టు స్మాల్ క్యాప్స్. రిమైనింగ్ 25% ఏ మార్కెట్ క్యాప్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ది ఫండ్ మేనేజర్స్ వ్యూ. దట్ ఈస్ మల్టీ క్యాప్. సో నెక్స్ట్ వచ్చేసి డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ అని ఉంటాయి. డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్లో మనకి ఏవైతే హై డివిడెండ్స్ జనరేట్ చేసే డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే కంపెనీస్ స్టాక్స్ ఉంటాయో ఫండ్ మేనేజర్ రీసెర్చ్ చేసి బేస్డ్ ఆన్ ద రీసెర్చ్ దే డూ ఇన్వెస్ట్ ఇన్ డివిడెండ్ ఈల్డింగ్ స్టాక్స్. ఓకే. సో దట్ ఈస్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి వాల్యూ ఫండ్. వాల్యూ ఫండ్ ఏంటంటే ఫండ్ మేనేజర్స్ రీసెర్చ్ చేసి దే విల్ ఐడెంటిఫై అండర్ వాల్యూడ్ స్టాక్స్, అండర్ వాల్యూడ్ సెక్యూరిటీస్. సో దే విల్ ఇన్వెస్ట్ ఇన్ అండర్ వాల్యూడ్ స్టాక్స్. వాటిలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు అనుకున్న ప్రైస్ వచ్చిన తర్వాత దే మే ఎగ్జిట్ ఫ్రమ్ దట్ స్టాక్ అండ్ దే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసి దే కెన్ మూవ్ టు సమ్ మోర్ స్టాక్స్. అది అండర్ వాల్యూడ్ స్టాక్స్ కానీ అండర్ వాల్యూడ్ సెక్టర్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి చేయొచ్చు. వాటిలో ఏంటంటే మినిమం 80% ఆఫ్ ది మనీ దే డూ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్. రెస్ట్ ఆఫ్ ది 20% విల్ బి బేస్డ్ ఆన్ ది ఫండ్ మేనేజర్స్ డిస్క్రిషనరీ. సో కాంట్రా ఫండ్స్ అంటే ఏంటంటే fund managers do invest in out of favor sectors. So if some set of sectors not doing good and fund manager is assuming that in the future business cycle turn up ayi this will become the better performers anukunnappudu out of favor sectors lo out of favor stocks lo invest chesi investments continue cheస్తారు, manage చేస్తారు. that is contra fund. ఇవి కాకుండా ఇంకా మనకి ఈక్విటీస్లో థిమాటిక్స్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్ ఉంటాయి. థిమాటిక్స్లో బిజినెస్ సైకిల్ ఫండ్స్ అండ్ స్పెషల్ ఆపర్చునిటీస్ ఫండ్స్ కానీ ఇట్లాంటివి కొన్ని థిమాటిక్ ఫండ్స్ ఉంటాయి. సెక్టోరియల్ ఫండ్స్ అంటే పర్టిక్యులర్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక సెక్టర్, ఐటీ ఒక సెక్టర్, అండ్ ఐ మీన్ టెక్నాలజీ ఆర్ ఐటీ, టెక్నాలజీ ఫండ్స్, బ్యాంకింగ్ అండ్ ఐటీ ఫండ్స్, ఫార్మా సెక్టర్ ఫండ్స్, ఎనర్జీ సెక్టర్ ఫండ్స్, ఆటోమోటివ్స్ ఇన్వెస్ట్ చేసే సెక్టర్. ఇట్లా పర్టికులర్ సెక్టర్లో మినిమం 80% ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఈ సెక్టోరియల్ అండ్ థీమాటిక్స్ అనేవి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ రిస్క్ని కలిగి ఉంటాయి. ఓకే. సో ఎందుకంటే ఓన్లీ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ పర్టికులర్ సెక్టర్, ఇఫ్ దట్ సెక్టర్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ ఫర్ ది డెకేడ్స్ అన్నప్పుడు సో అది ఇన్వెస్టర్కి పెద్ద రిస్క్ అవుతుంది. కాబట్టి రీసెంట్గా ఐటీ సెక్టర్ చూసాం, ఏ మూలాన మొత్తం ఐటీ సెక్టర్ అని పడిపోయింది. హై రిస్క్. అది ఏ సెక్టర్ ఎప్పుడు ప్రాఫిటబుల్గా టర్న్ అప్ అవుతుంది, ఎన్ని ఇయర్స్లో రికవర్ అవుతుంది, నోబడీ కెన్ ప్రిడిక్ట్ ఆర్ ఫోర్కాస్ట్ 100% యాక్యురేట్. సో సెక్టార్ కాల్స్ అనేవి టాక్టికల్ డెసిషన్స్, టాక్టికల్ థింగ్స్ కాబట్టి సో ఇవి కొంచెం హయ్యర్ రిస్క్ని కలిగి ఉంటాయి మన కంపేరింగ్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్. సార్ డెట్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిలో ఉన్న రకాలు? డెట్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగానంటే షార్ట్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ కమర్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కానీ కమర్షియల్ పేపర్స్ కానీ లెస్ దాన్ 1 year మెచ్యూరిటీ ఉండే ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఉంటాయి, వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అట్లాగే లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ డ్యూరేషన్ అంటే కొన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ లెస్ దాన్ 1 year మెచ్యూరిటీ, కొన్ని 2 years బిలో మెచ్యూరిటీ ఉంటాయి, కొన్ని 3 years బిలో మెచ్యూరిటీ ఉండే బాండ్స్ ఉంటాయి, కొన్ని 4 years or 5 years బిలో మెచ్యూరిటీ ఉండే బాండ్స్ ఉంటాయి, అలాగే కొన్ని 10 years మెచ్యూరిటీ ఉండే బాండ్స్ కూడా ఉంటాయి. సో డిఫరెంట్ టైం లైన్లో మెచ్యూరిటీస్ ఉండే ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి అవకాశం ఉంది. అవి డెట్ ఫండ్స్. సో డెట్ ఫండ్స్లో చాలా ఉంటాయి, అంటే రైట్ ఫ్రమ్ ఓవర్ నైట్ ఫండ్స్, liquid funds, ultra short funds, low duration funds, medium duration funds, low to medium duration funds, long duration funds, gilt funds, money market instruments, money market funds, floating rate bond funds, dynamic bond funds. ఇట్లా డిఫరెంట్ టైమ్ లైన్స్, డిఫరెంట్ మెచ్యూరిటీస్ని బట్టి డెట్ ఫండ్స్ ఉంటాయి. ఇట్స్ ఫిక్స్డ్ ఇన్కమ్ category. Typically fixed income based on the duration, interest rate cycles ni batti fixed income do generate 3% నుంచి anywhere between 8% మధ్య మనకి ఫిక్స్డ్ ఇన్కమ్లో రిటర్న్స్ జనరేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. డెట్ ఫండ్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఆర్ బ్యూటీనెస్ ఏంటంటే సో ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీలో నుంచి
మల్టిపుల్ బాండ్స్లో, మల్టిపుల్ కంపెనీ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే కొంత మనీ గవర్నమెంట్ బాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కొంత కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే ఒక కంపెనీ అదే కార్పొరేట్ బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, ఆ కంపెనీ డిఫాల్ట్ లేదా బ్యాంక్రప్ట్ అయిపోయింది అనుకోండి, మనకి మనీని వాళ్ళు ఇంట్రెస్ట్ రీపే చేయలేరు, ప్రిన్సిపల్ కూడా రీపే చేయలేరు. సో దాన్ని క్రెడిట్ రిస్క్ లేదా డిఫాల్ట్ రిస్క్ అంటాము. ప్రైవేట్ సెక్టర్ బాండ్స్ లేదా కార్పొరేట్ బాండ్స్లో ఈ రిస్క్ ఉంటుంది. గవర్నమెంట్ బాండ్స్లో లేదా ఎస్డిఎల్స్ అంటారు, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి ఈ డిఫాల్ట్ రిస్క్ అనేది ఉండదు. సో వాటిల్లో ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఉంటుంది. అది కార్పొరేట్ బాండ్ అయినా గవర్నమెంట్ బాండ్స్ అయినా మనకి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఆర్ డిఫాల్ట్ రిస్క్ ఆర్ క్రెడిట్ రిస్క్ అనేది మేజర్ 2 రిస్క్స్ అనమాట. సో అంటే మనకి అండర్లయింగ్ అసెట్లో ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా డెట్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఫండ్లో అండర్లయింగ్ అసెట్స్ ఏమున్నాయి, వాటి క్రెడిట్ రేటింగ్స్ ఏమున్నాయి. సో AAA రేటెడ్ బాండ్ అంటే అది కొంచెం మోస్ట్ సెక్యూర్డ్ బాండ్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. అలాగే AAA ప్లస్ ఈజ్ హైయెస్ట్ క్రెడిట్ రేటింగ్, AAA మైనస్, BBB ప్లస్, BBB మైనస్, అట్లా ఇంకా కిందకు ఉంటాయి అనమాట. CD కూడా ఉంటాయి. సో మనకి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఆ కంపెనీ బాండ్కి క్రెడిట్ రేటింగ్స్ అసైన్ చేస్తాయి బేస్డ్ ఆన్ ది డ్యూరేషన్ ఆఫ్ ది బాండ్ అండ్ బేస్డ్ ఆన్ ది క్రెడిట్ రేటింగ్. మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్, రీసెర్చ్ అనలిస్టులు రీసెర్చ్ చేసి ఒక సింగిల్ కంపెనీలోనూ కాకుండా ఒక పర్టికులర్ బాండ్లోనే కాకుండా దే విల్ డైవర్సిఫై అవర్ మనీ ఇంటూ మల్టిపుల్ బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. అప్పుడు ఆ రిస్క్ విల్ బి మినిమైజ్డ్ విత్ ఇన్ ది డెట్. అవి డెట్ ఫండ్స్. సో బేస్డ్ ఆన్ ది డ్యూరేషన్, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ అవర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ మనం డెట్ ఫండ్స్ని చూస్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిలో రకాలు? హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటంటే దే డూ ఇన్వెస్ట్ ఇన్ 2 or more అసెట్స్. అంటే కొంత ఈక్విటీ, కొంత డెట్ కాంబినేషన్లోను, కొంత ఈక్విటీ, కొంత డెట్, కొంత కమోడిటీస్లోను ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే 2 or more అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లేదా కొంత ఈక్విటీ, కొంత డెట్, కొంత గోల్డ్ అండ్ సిల్వర్, కొంత రియల్ ఎస్టేట్. సో దే విల్ కవర్ 2 or more అసెట్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఫండ్. ఈ హైబ్రిడ్లో మళ్ళీ మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ ఆర్బిట్రాజ్ ఫండ్స్, కన్జర్వేటివ్ హైబ్రిడ్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అండ్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్. ఇలా మల్టిపుల్ కేటగిరీస్ హైబ్రిడ్లో కూడా ఉన్నాయి. సో ఆర్బిట్రాజ్ ఫండ్ అంటే ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ద మార్కెట్, అంటే క్యాష్ మార్కెట్లో ఒక సెక్యూరిటీని బై చేసి ఫ్యూచర్స్ మార్కెట్లో సేల్ చేయటం కానీ, లేదంటే ఫ్యూచర్స్ మార్కెట్లో సెల్ చేసి క్యాష్ మార్కెట్లో బై చేయటం కానీ. అంటే క్యాష్ మార్కెట్కి, ఫ్యూచర్స్ మార్కెట్కి మనకి ఒకే సేమ్ స్టాక్ ఇక్కడ 100 రూపీస్కి ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫ్యూచర్స్ మార్కెట్లో 101 రూపీస్కి ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో ఇక్కడ బైలో సెల్ హై, అంటే ఇక్కడ 100 రూపాయలకి కొని అక్కడ 101 రూపీస్కి సేల్ చేస్తారు, మేబీ విత్ ఇన్ ద సేమ్ డే. సో సేల్ చేసినప్పుడు ఏంటంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ అవి పోయిన తర్వాత మనకి 0.2%, 0.3% ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ట్రాన్సాక్షన్ కాస్ట్ అవి పోయిన తర్వాత మనకి ఆ మినిమం మార్జిన్ ఎంత ఉంటుందో వస్తుంది. ఇది ఆర్బిట్రాజ్ ఫండ్. సో ఆర్బిట్రాజ్ ఫండ్ ఇది. తర్వాత కన్జర్వేటివ్ హైబ్రిడ్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీలో 35% ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రెస్ట్ ఆఫ్ ది మనీ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్, డెట్ అంటే బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్. సో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీస్, డెట్ అండ్ ఆర్బిట్రాజ్. ఈ మూడిట్లో కాంబినేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ అంటే ఏంటంటే మినిమం 10% ఈక్విటీలోను, మినిమం 10% గోల్డ్ అండ్ సిల్వర్లోను, మినిమం 10% ఫిక్స్డ్ ఇన్కమ్లోనూ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది 70% మనీ బేస్డ్ ఆన్ ది ఫండ్ మేనేజర్స్ డిస్క్రిషనరీ అండ్ మార్కెట్ వ్యూని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో ఏంటంటే దాన్ని డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్ అని కూడా అంటారు.
సో ఇట్ విల్ బి కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ, డెట్ అండ్ ఆర్బిట్రేజ్. సో అంటే కొన్ని డైనమిక్ అసెట్ అలోకేషన్ ఫండ్స్ ఏంటంటే 100% దే కెన్ మూవ్ టు ఈక్విటీ ఆర్ 100% దే కెన్ మూవ్ టు డెట్ అండ్ ఆర్బిట్రేజ్. అట్లా విత్ ఇన్ అసెట్ క్లాసెస్ based on their market view and fund manager skill and managing, so they can do that. So that is balanced advantage fund. Next వచ్చేసి aggressive hybrid fund. Aggressive hybrid fund అంటే at any given point of time 65 to 80% they do invest in equities. Rest of the 20 to 35% money will be into debt. సో అది అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్. సో రిస్క్ లెవెల్ అనేది ఈక్విటీ, డెట్ అండ్ కమోడిటీస్లో అలొకేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇవి బ్రాడర్గా హైబ్రిడ్లో కేటగిరీస్. సో ఇది సెబీ అనేది పర్సెంటేజ్ అని చెప్తున్నాం సార్, ఎగ్జాక్ట్ 25%, ఫ్లెక్సీ అయితే ఇంత పర్సెంటేజ్ అని ఉండాలన్నారు. సో ఇదంతా సెబీ రెగ్యులేట్ చేసిన టర్మ్స్. ఇవన్నీ సెబీ అంతా రీకేటగరైజేషన్ చేసినప్పుడు ఈక్విటీస్కి అలొకేషన్స్ ఎలా ఉండాలి, ఈక్విటీ ఫండ్స్కి అలొకేషన్స్ ఎలా ఉండాలి, డెట్ ఫండ్స్కి అలొకేషన్స్ ఎలా ఉండాలి అండ్ హైబ్రిడ్స్ అలొకేషన్స్ ఎలా ఉంది, ఇట్ ఇస్ సెబీ గైడ్లైన్స్ ప్రకారమే ఈ అలొకేషన్స్ అనేవి డిజైన్ చేయాలి. అందుకని మ్యూచువల్ ఫండ్స్ అనేది లో రిస్క్ ఫ్యాక్టర్. సో మనకి యాక్టివ్ ఫండ్స్ అండ్ ప్యాసివ్ ఫండ్స్ అంటారు సార్, ఈ రెండు డిఫరెన్స్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఏమైనా? యాక్టివ్ ఫండ్స్కి ప్యాసివ్ ఫండ్స్ ఏవి యాక్టివ్ ఏవి ప్యాసివ్ అని చూసుకోవాలి. ప్యాసివ్ ఫండ్స్ అంటే మనం ఇండెక్స్ ఫండ్స్ గురించి విని ఉంటాం. ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ప్యాసివ్ ఫండ్స్. ఓకే. ఈటీఎఫ్స్ అని ఉంటాం, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇవి రెండు ప్యాసివ్ ఫండ్స్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, అలాగే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్, ఇవన్నీ కూడా యాక్టివ్ ఫండ్స్. సో యాక్టివ్కి ప్యాసివ్కి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ప్యాసివ్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ రోల్ అనేది చాలా మినిమల్, నెగ్లిజిబుల్. ఫండ్ మేనేజర్ అనేది ఒకసారి మనకి సెబీ కొన్ని ఇండెక్సెస్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్, సెన్సెక్స్ ఇండెక్స్, తర్వాత లార్జ్ క్యాప్ ఇండెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్, ఇట్లా డిఫరెంట్ ఇండెక్సెస్ ఉంటాయి మార్కెట్లో. సో ఆల్రెడీ ఇండెక్స్ కమిటీస్ ఉంటాయి. ఇండెక్స్ కమిటీస్ లార్జ్ క్యాప్లో ఏ స్టాక్ ఎంతెంత వెయిటేజెస్లో ఉండాలి అనేది ఆల్రెడీ డిజైన్ చేసి ఇండెక్స్ని క్రియేట్ చేస్తారు, ఇండెక్సెస్ని క్రియేట్ చేస్తారు. అలాగే లార్జ్ క్యాప్ ఇండెక్స్, మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ క్రియేట్ చేస్తారు. ఎవ్రీ 6 months ఒకసారి ఈ ఇండెక్సెస్ని రివైజ్ చేసి ఆ స్టాక్ వెయిటేజెస్ ఏమన్నా ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్స్ని ఏమన్నా రిమూవ్ చేయాల్సి రిమూవ్ చేసి కొత్త స్టాక్స్ని ఏమైనా యాడ్ చేస్తారు. అలాగే స్టాక్ వెయిటేజెస్ను కూడా వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ స్టాక్ 10% వెయిటేజ్ ఉందనుకోండి వాడి ఇండెక్స్లో, నెక్స్ట్ దాని వెయిటేజెస్ని దే మే రిడ్యూస్ టు 8% ఆర్ దే కెన్ రిడ్యూస్ ఇట్ టు 9%. స్టాక్ వెయిటేజెస్ కూడా తగ్గించడానికి అవసరం ఉంది. సో ప్యాసివ్ ఫండ్స్ ఏంటంటే దే సింప్లీ రిప్లికేట్ ఇండిసెస్ అన్నమాట, పెద్ద చేంజెస్ ఏముండవు. యాజ్ యూజువల్గా ఇండెక్స్ కమిటీ డిజైన్ చేసినటువంటి ఇండెక్సెస్ని రెప్లికేట్ చేస్తూ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్ ఉంటాయి. ఇవి ప్యాసివ్ ఫండ్స్. యాక్టివ్ ఫండ్స్ ఏంటంటే లెట్సే ఒక పర్టికులర్ రిలయన్స్ స్టాక్ ఒక లార్జ్ క్యాప్ ఇండెక్స్లో, ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో, లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్లో హెచ్డిఎఫ్సి వెయిటేజ్ ఒక 8% ఉందనుకోండి. యాక్టివ్ లార్జ్ క్యాప్ ఫండ్లో ఫండ్ మేనేజర్ కెన్ టేక్ less than 8% allocation or slightly more than 8% allocation. అంటే హెచ్డిఎఫ్సి బాగా అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఫండ్ మేనేజర్ అనుకుంటే ఈ కెన్ టేక్ స్లైట్లీ మోర్ అలొకేషన్ దాన్ ది ఇండెక్స్లో ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, రిలయన్స్ కానీ స్టాక్ వెయిటేజెస్ ఉన్నాయో ఇండెక్స్లో ఉన్న అలొకేషన్ కన్నా హైయర్ అలొకేషన్ అయినా కొంత తీసుకోవచ్చు, లేదు కొంత తక్కువ అలొకేషన్ అయినా తీసుకోవచ్చు. ఇది యాక్టివ్ మేనేజింగ్ అన్నమాట. ఓకే.
సో ఇండెక్స్లో ఉన్న వెయిటేజెస్ ఎగ్జాక్ట్గా కాపీ చేస్తూ ఫండ్ క్రియేట్ చేస్తే దట్ ఈస్ ఇండెక్స్ ఫండ్ ఆర్ ఈటీఎఫ్. ఇండెక్స్ కన్నా మనం అలొకేషన్ కొంచెం హయ్యర్ కానీ కొంచెం లోవర్ కానీ అలొకేషన్ తీసుకుని మేనేజ్ చేస్తే దట్ ఈస్ యాక్టివ్ ఫండ్. అంటే ఫండ్ మేనేజర్ ఒక పర్టికులర్ స్టాక్ కానీ ఒక పర్టికులర్ సెక్టర్ కానీ మనకి నెక్స్ట్ కమింగ్ 3 years 5 years 10 years వ్యూలో ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసే స్కోప్ ఉంది అనుకున్నప్పుడు దే కెన్ ఇంక్రీజ్ ఇండెసెస్లో ఉన్న సెక్టార్ వెయిటేజ్ కానీ ఇండెసెస్లో ఉన్న స్టాక్ వెయిటేజ్ కన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోవచ్చు. వెయిటేజ్ అనేది తీసి మేనేజ్ చేయడం వల్ల రిటర్న్స్ని కొంచెం ఇండెక్స్ కన్నా బెటర్ రిటర్న్స్ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అన్ని వేళలా ఇండెక్స్ ఫండ్ని బీట్ చేసే రిటర్న్ని యాక్టివ్ ఫండ్స్ అందిస్తాయంటే ఆన్సర్ ఇస్ దెర్ ఇస్ నో గ్యారంటీ. సో సమ్ టైమ్స్ ఇండెక్స్ని అండర్ పర్ఫామ్ చేయొచ్చు, సమ్ టైమ్స్ ఇండెక్స్ అవుట్ పర్ఫామ్ కూడా చేయొచ్చు ఏవి యాక్టివ్ ఫండ్స్. సో యాక్టివ్ ఫండ్స్లో కొంత ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఏంటంటే సర్టన్ కాస్ట్ ఇన్వాల్వ్డ్, అంటే ఫండ్ మేనేజర్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, సెట్ ఆఫ్ రీసెర్చ్ అనలిస్టులు ఉంటారు, రీసెర్చ్ అనలిస్టులు ఫండ్ మేనేజర్స్ ఈక్విటీ సిఐఓ వీళ్ళందరూ డెసిషన్ మేకింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ప్యాసివ్లో ఫండ్ మేనేజర్ స్కిల్ ఫండ్ మేనేజర్ ఇన్వాల్వ్మెంట్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ జీరో కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో కొంచెం తక్కువ ఉంటుంది ఏంటి ఇండెక్స్ ఫండ్ ఈటీఎఫ్స్లో. సో రెండోది ఏంటంటే యాక్టివ్ ఫండ్కి ప్యాసివ్ ఫండ్స్కి డిఫరెన్స్ ఎక్కడ చూసుకోవాలంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు మార్కెట్ కన్నా ఎక్కువ పెరుగుతున్నాయా లేదా, మార్కెట్ పడినప్పుడు మార్కెట్ కన్నా తక్కువ పెరుగుతున్నాయా లేదా. దీన్ని ఏమంటారంటే అప్ సైడ్ క్యాప్చర్ రేషియో, డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో అంటారు. లెట్స్ ఏ లార్జ్ క్యాప్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక యాక్టివ్ లార్జ్ క్యాప్ ఫండ్ వర్సెస్ ఒక ప్యాసివ్ లార్జ్ క్యాప్ ఫండ్, లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ తీసుకుంటాం. లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ మార్కెట్ 10% మూవ్ అయింది అనుకోండి, అది ఒక యాక్టివ్ లార్జ్ క్యాప్ ఫండ్ ఒక 12% మూవ్ అయింది అనుకోండి. అంటే లార్జ్ క్యాప్ ఇండెక్స్తో పోలిస్తే లార్జ్ క్యాప్ యాక్టివ్లీ మేనేజ్ లార్జ్ క్యాప్ ఫండ్ 2% ఎడిషనల్ రిటర్న్ ఇచ్చినట్టు, దాన్ని ఆల్ఫా అని అంటారు. సో అలాగే మార్కెట్ పడినప్పుడు ఒక లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ 10% పడింది అనుకోండి, యాక్టివ్లీ మేనేజ్ లార్జ్ క్యాప్ ఫండ్ 8% పడింది అనుకోండి, అంటే ఇండెక్స్ కన్నా 2% తక్కువ పడింది, దాన్ని కూడా ఆల్ఫా అని అంటారు. సో వేరియేషన్ ఏంటంటే లార్జ్ యాక్టివ్ ఫండ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీట్ ఇండెక్స్ ఫండ్స్, బట్ అన్ని వేళలా ఇండెక్స్ ఫండ్ని బీట్ చేసే రిటర్న్స్ ఇస్తాయా అని అంటే దేర్ ఇస్ నో గ్యారంటీ. డిపెండ్స్ ఆన్ ద బిజినెసెస్ అండ్ ఫండ్ మేనేజర్. ఎస్. సో ఇప్పుడు మనం ఏదైతే మెన్షన్ చేసామో లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, సో యాక్టివ్ ఫండ్స్ ఏ కేటగిరీస్ అయితే ఉంటాయో వాటన్నిటికీ కూడా ప్యారలల్గా అదే కేటగిరీలో ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో ఎవరైతే లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, లేదంటే మేము టాక్టికల్గా మేము ఓన్గా మేనేజ్ చేసుకుంటాము, ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి స్విచ్ చేసుకుంటూ వెళతాం అనుకుంటారో వాళ్ళు దే కెన్ ఆప్ట్ ఫర్ లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్స్. కొంచెం మనకి మార్కెట్ ఫాలింగ్ సిచ్యుయేషన్లో బెటర్ డౌన్ సైడ్ రిస్క్ మేనేజ్మెంట్ బెటర్గా ఉండాలనుకుంటారో, లేదంటే బెంచ్ మార్క్ బీటింగ్ రిటర్న్స్ కావాలనుకుంటారో దే కెన్ గో ఫర్ యాక్టివ్ ఫండ్స్ ఆర్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో ఒక పోర్ట్ఫోలియోలో కొంత యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్, కొంత ప్యాసివ్ ఫండ్స్, కొంత బోత్ ది వరల్డ్స్, కొంత ప్యాసివ్ ఫండ్స్, కొంత యాక్టివ్ ఫండ్స్ కూడా మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. సార్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐఎఫ్, పిఎంఎస్, ఏఎఫ్ ఇవి అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది జనాల్లో. సో ఏది ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటారు? సో అగైన్ మళ్ళీ ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్టా ఇది కాదా అనేది మనం చెప్పకూడదు. ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ది ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో, ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తి, ఇన్వెస్టర్స్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అండ్ రిస్క్ రివార్డ్ రేషియో అంటాం. హౌ మచ్ రిస్క్ హీ కెన్ టేక్ అండ్ హౌ మచ్ రిటర్న్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ చాలామంది అనుకుంటారు ఏంటంటే మనం హై రిస్క్ తీసుకుంటే హై రిటర్న్ వస్తుంది కదా అనుకుంటారు. ఇందులో రిస్క్ ఏంటంటే హై రిస్క్ తీసుకున్నంత మాత్రం హై రిటర్న్ రావాలి అని గ్యారెంటీ లేదు, లాస్ కూడా అంతే విధంగా ఉంటుంది. సో రిస్క్ని ప్రాపర్గా అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ అనేది చూజ్ చేసుకోవాలి.
కమింగ్ టు మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్ అనేది ఇట్స్ ఎవ్రీ వన్స్ ప్రొడక్ట్. సో రిటైల్ అయినా, హెచ్ఎన్ఐ అయినా, అల్ట్రా హెచ్ఎన్ఐ అయినా, ఎవ్రీబడి కెన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్ డూ కవర్ ఆల్ అసెట్ క్లాసెస్ ఆన్ ది గ్లోబ్. సో మన డొమెస్టిక్ ఈక్విటీ, ఫారిన్ ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్, గోల్డ్ అండ్ సిల్వర్, రియల్ ఎస్టేట్, ఆల్ అసెట్స్ ఆర్ కవర్డ్ అండర్ మ్యూచువల్ ఫండ్స్ త్రూ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్. సో మ్యూచువల్ ఫండ్లో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు మంత్లీ 500 రూపీస్, 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను ఒక 10 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, లేదా ఒక 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానంటే కూడా దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో ఎందుకంటే విత్ ఇన్ పర్టికులర్ అసెట్ క్లాస్ వీ కెన్ డైవర్సిఫై అవర్ మనీ అక్రాస్ అసెట్ క్లాసెస్ ఆల్సో. వీ కెన్ డైవర్సిఫై అవర్ మనీ త్రూ మ్యూచువల్ ఫండ్స్. వీ కెన్ ఇన్వెస్ట్ త్రూ ఎస్ఐపిస్. ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు శాలరీ క్లాస్ ఉంటే ఎస్ఐపిస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. శాలరీ పెరిగినప్పుడు ఎస్ఐపిస్ పెంచుకోవచ్చు. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇనిషియల్గా డెట్ మ్యూచువల్ ఫండ్స్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఒక సర్టన్ కార్పస్ క్రియేట్ అయిన తర్వాత స్లోగా దే కెన్ స్విచ్ దేర్ మనీ టు కొంచెం హై రిస్క్ హై రిటర్న్ ఉండే ప్రోడక్ట్లోకి, డెట్ టు హైబ్రిడ్, హైబ్రిడ్ టు ఈక్విటీస్, అట్లా దే కెన్ స్విచ్ ఓవర్ వన్ అసెట్ టు అనదర్ అసెట్. లో రిస్క్ అసెట్ ప్రొడక్ట్స్ నుంచి హై రిస్క్, హై రిటర్న్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్కి స్లోగా ఓవర్ ద టైమ్ దే కెన్ స్విచ్ దేర్ మనీ త్రూ మ్యూచువల్ ఫండ్స్. సో డెట్ టు ఈక్విటీ, ఈక్విటీ టు గోల్డ్, గోల్డ్ టు రియల్ ఎస్టేట్ అట్లా చేసుకోవచ్చు. లేదా ఒకే ఫండ్లో మల్టిపుల్ అసెట్స్ కవర్ అయ్యే విధంగా దే కెన్ ఆప్ట్ ఫర్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్. If somebody wants to invest in only into equity and debt, they can go for balance advantage and aggressive hybrid funds. So వాళ్ళ రిక్వైర్మెంట్స్, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అండ్ హౌ లాంగ్ దే కెన్ ఇన్వెస్ట్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్, ఇవన్నీ పరిధిలోకి తీసుకుని సో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎవ్రీ వన్స్ ప్రొడక్ట్. మినిమం ఇన్వెస్ట్మెంట్ 100 రూపీస్ ఎస్ఐపి కూడా కొంతమంది కొన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 100 రూపీస్, 250 రూపీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. డైలీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వీక్లీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, క్వార్టర్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో 100% ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మ్యూచువల్ ఫండ్. దిస్ ఈజ్ ఎవ్రీ వన్స్ ప్రొడక్ట్. ముందు చెప్పినట్టుగా సో రిటైల్ ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐస్ అండ్ అల్ట్రా హెచ్ఎన్ఐస్, సో ఎంతెంత ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయగలరో అంతంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కమింగ్ టు ఎస్ఐఎఫ్, సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి దాదాపుగా 30-40 సంవత్సరాల పై నుంచి ఇండియాలో ఉన్నాయి. దాదాపు 100 ఏళ్ళుగా అమెరికా లాంటి, యుఎస్ లాంటి కంట్రీస్లో ఉన్నాయి. సో ఎస్ఐఎఫ్ అనేది ఇండియాలో న్యూ ప్రోడక్ట్. దీన్ని స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంట. సెబీ ఒక 8 to 10 months ముందు ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేసింది. ఓకే. ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియాలో చాలామంది యూత్, ఎస్పెషల్లీ జెన్జీ అనండి, వీళ్ళు స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో వాటిలో ట్రేడింగ్ చేసి డబ్బులు లాస్ అవుతున్నారు. సెబీ డేటా చెక్ చేసినప్పుడు ఏం చెప్తుందంటే మోర్ దెన్ 90%, అప్రాక్సిమేట్లీ 93% ఆఫ్ ది పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ మనీ ఇన్ ట్రేడింగ్, ఎస్పెషల్లీ ఇంటూ F&O, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లోను, స్టాక్ ట్రేడింగ్లోను దే ఆర్ లూజింగ్ దేర్ మనీ. సో దీనికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అట్ ద సేమ్ టైం కొంత బెటర్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి అని ఆలోచించి సెబీ లాంచ్డ్ ప్రొడక్ట్ కాల్డ్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఈ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 75% దే ఆపరేట్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్, 25% దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ డెరివేటివ్స్. డెరివేటివ్స్ అంటే ఈక్విటీ డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, అలాగే కరెన్సీ డెరివేటివ్స్ అండ్ కమోడిటీ డెరివేటివ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ది 25%. మ్యాండేటరీగా 25% డెరివేటివ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే లేదు, బేస్డ్ ఆన్ ది మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, మార్కెట్ వోల్టాలిటీ చేయొచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా డెరివేటివ్స్ని ఇంతకుముందు యూజ్ చేయడానికి పర్మిషన్ ఉంది, సెబీ పర్మిషన్ ఉంది ఫండ్ మేనేజర్స్. అయితే ఏంటంటే ఎగ్జిస్టింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ పడుతుంది అనే వ్యూలో ఉన్నప్పుడు దీనికి ఎగ్జాక్ట్ కాంట్రా లేదా ఆపోజిట్ పొజిషన్స్ తీసుకోవచ్చు డెరివేటివ్స్లో. అంటే ఎట్లాగో ఇక్కడ స్టాక్స్ బై చేసి హోల్డ్ చేస్తుంటారు కాబట్టి మార్కెట్ పడుతుంది అన్నప్పుడు దానికి ఆపోజిట్ పొజిషన్స్ F&Oలో తీసుకోవచ్చు. డెరివేటివ్స్ ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ చేసి హెడ్జింగ్ పర్పస్ కోసం వాడచ్చు మ్యూచువల్ ఫండ్లో.
నేకెడ్ షార్ట్స్ అంటారు. నేకెడ్ షార్ట్స్ అంటే మనకి ఏదైనా అండర్లయింగ్ ఒక పర్టికులర్ స్టాక్లో కానీ ఒక సెట్ ఆఫ్ స్టాక్స్లో కానీ మనకి ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా, సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐఎఫ్లో ఏంటంటే ఈ నేకెడ్ షార్ట్స్ తీసుకోవడానికి కూడా మనకి మ్యూచువల్ ఫండ్ ఎస్ఐఎఫ్లో అలౌడ్ అనమాట. ఎస్ఐఎఫ్లో నేకెడ్ షార్ట్స్ ఆర్ అలౌడ్. మనకి ఎగ్జాంపుల్కి ఒక రిలయన్స్ స్టాక్ మన పోర్ట్ఫోలియోలో ఉన్నా లేకపోయినా ఈ స్టాక్ పడుద్దని మనకి ఫండ్ మేనేజర్కి ఒక వ్యూ ఉంటే దాన్ని బట్టి షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సో ఇట్లా డెరివేటివ్స్ ఇలాగే కొంచెం సబ్జెక్ట్ పెద్దది, డీటెయిల్గా చెప్తే కొంచెం బోరింగ్ గాను కొంచెం ఎక్సైటింగ్ గా ఉండదు. కోల్పోయలేండి సార్, నాకు బాగా ఇంట్రెస్ట్. సో దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ నేకెడ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఎఫ్&ఓస్, ఈక్విటీ డెరివేటివ్స్ లోను, ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ లోను, కరెన్సీ డెరివేటివ్స్ లోను, కమోడిటీ డెరివేటివ్స్ లోను తీసుకోవచ్చు. ఈ ఫండ్ ఎవరు మేనేజ్ చేస్తారు సార్? సో మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేసే స్కోప్ ఉంటుంది, బట్ రిలేటివ్లీ దిస్ ఎ వెరీ న్యూ ప్రోడక్ట్ ది ఫండ్ మేనేజర్స్ ఆల్సో ఇండియాలో. సో మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్తో పోలిస్తే ఎస్ఐ ఫండ్ మేనేజర్స్కి కొంచెం స్కిల్ సెట్ కొంచెం ఎక్కువ ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పెద్ద కంపెనీస్ వచ్చినాయి సార్ ఎస్ఐఎఫ్ దాంట్లో? ఇండియాలో ఉన్న 50+ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇంకా ఎస్ఐఎఫ్ ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి పర్మిషన్ లేదు. అప్రాక్సిమేట్లీ 12-13 కంపెనీస్ యాజ్ ఆన్ టుడే మనకి ఎస్ఐ ప్రొడక్ట్స్ లాంచ్ చేసినాయి విత్ ఎ డిఫరెంట్ బ్రాండ్ నేమ్. ఓకే, అంటే ఇప్పుడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐఎఫ్ బ్రాండ్ వచ్చేసి ఐసిఫ్. ఓకే, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ బ్రాండ్ నేమ్ వచ్చేసి క్యూసిఫ్. సో టాటా మ్యూచువల్ ఫండ్ సిఫ్ బ్రాండ్ నేమ్ వచ్చేసి టైటానియం. ఓకే, సో ఎడల్వేస్ మ్యూచువల్ ఫండ్ బ్రాండ్ నేమ్ వచ్చేసి ఆల్టివా సిఫ్. సో అట్లా ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీసే ఎస్ఐఎఫ్స్ కూడా లాంచ్ చేస్తాయి, బట్ అందరికీ పర్మిషన్ ఇవ్వలేదు. దానికి సర్టన్ కేటగిరీ డిఫైన్ చేస్తుంది సెబీ. ఆ సర్టన్ కేటగిరీ క్రైటీరియా మీట్ అయిన వాళ్ళకి సెబీ ఈజ్ అలౌవింగ్ టు లాంచ్ దేర్ ఎస్ఐఎఫ్ ప్రొడక్ట్స్. సో మ్యూచువల్ ఫండ్లో మనం చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, చిన్న చిన్న అమౌంట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం 10 lakhs ఉండాలి. సో మినిమం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆమె చేసే అవకాశం ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు. తర్వాత మ్యూచువల్ ఫండ్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎవరైతే కనీసం 5-6 years పాటు హోల్డ్ చేయగలుగుతారో వాళ్ళు ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎస్ఐఎఫ్ అనేది మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే కొంచెం అంత లిక్విడిటీ ఉండదు. అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా మన డబ్బులు రెడీమ్ చేసుకుంటే 2 to 3 working daysలో మనకి అమౌంట్ వచ్చేస్తుంది. ఎస్ఐఎఫ్స్లో ఏమవుతుందంటే అంత లిక్విడ్ ప్రొడక్ట్స్ కాదు. సో 1 week పట్టచ్చు, కొన్ని కేసెస్లో 15 days పట్టచ్చు, కొన్ని కేసెస్లో కొంచెం ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు. మీరు ఎస్ఐఎఫ్లో సిప్ చేయాలంటే డైరెక్ట్గా సిప్తో స్టార్ట్ చేయలేరు. 5,000-10,000తో మీరు ఎస్ఐఎఫ్లో ఎస్ఐపి చేయలేరు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs చేసిన తర్వాత యూ కెన్ స్టార్ట్ సిప్ ఇన్ ఎస్ఐఎఫ్. సో ఒక ఎస్ఐఎఫ్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఒక మ్యూచువల్ ఫండ్ ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు అని అంటే ఎస్ఐఎఫ్లో మనకి బ్రాడ్గా ఎస్ఐపి 7 categories లాంచ్ చేశారు యాజ్ ఆన్ టుడే. ఈక్విటీ 3 categories, డెట్లో 2 categories అండ్ హైబ్రిడ్లో 2 categories. టోటల్గా 7 categories మాత్రమే ఇప్పటికి ఎస్ఐఎఫ్ కేటగిరీస్ లాంచ్ చేశారు. పర్ ప్యాన్ పర్ ఏఎంసీ. ఓకే, పర్ ప్యాన్ పర్ ఏఎంసీ అంటే ఒక ఇన్వెస్టర్ ఏదన్నా ఒక ఎస్ఐఎఫ్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ ఏఎంసీకి చెందిన ఎస్ఐఎఫ్లో మినిమం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అగైన్ హీ కెన్ డైవర్సిఫై ఈ 7 strategiesలో 2 lakhs హీ కెన్ డైవర్సిఫై 5 different strategies. వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. సో నేను 20 lakhs ఇన్వెస్ట్ చేస్తా ఎస్ఐఎఫ్లో అంటే 10 lakhs to one AMC ఎస్ఐఎఫ్ అండ్ 10 lakhs to సమ్ అదర్ కంపెనీ ఎస్ఐఎఫ్లో చూజ్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఈ ఏఎంసీ ఎస్ఐఎఫ్ ప్రోడక్ట్లో ఈక్విటీ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇదే ఏఎంసీ ఎస్ఐఎఫ్లో కొంత ఈక్విటీ, కొంత హైబ్రిడ్, కొంత డెట్లో చూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో 10 lakhs వేరే ఏఎంసీ ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ కూడా కొంత ఈక్విటీ, కొంత హైబ్రిడ్, కొంత డెట్ చూజ్ చేసుకోవచ్చు. మార్కెట్ కండిషన్స్ బట్టి వీ కెన్ స్విచ్ అవర్ మనీ టు ఈక్విటీ, డెట్ టు హైబ్రిడ్, అట్లా కూడా వీ కెన్ స్విచ్ టు వన్ ప్రోడక్ట్ టు అనదర్ ప్రోడక్ట్ బేస్డ్ ఆన్ ది మార్కెట్ కండిషన్స్ టు
better the returns. It's a very new product. In the coming years, we discuss more detailed about SIFs in the coming years. And coming to PMS అనేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే. ఎవరైతే మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 లక్షలు చేయగలరో వాళ్ళు పిఎంఎస్ని ఆప్ట్ చేసుకోవచ్చు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. సో పిఎంఎస్లో ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్తో పోలిస్తే. మ్యూచువల్ ఫండ్స్ అంత డైవర్సిఫైడ్ ఉండవు పిఎంఎస్లు అనేవి. అందులో కూడా మళ్ళీ ఈక్విటీ, డెట్ అండ్ హైబ్రిడ్ ఓరియంటెడ్ కేటగిరీస్ ఉంటాయి. సో ప్రతి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్కి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఆ బెంచ్ మార్క్ బీట్ చేసే విధంగా అకార్డింగ్లీ దే విల్ ట్రై టు మేనేజ్ దేర్ మనీ, అంటే మ్యూచువల్ ఫండ్లో. సో పిఎంఎస్లో ఏంటంటే ఈ బెంచ్ మార్క్ అనేది, పర్టికులర్ బెంచ్ మార్క్ అనేది వీళ్ళు పెట్టుకుని దాన్ని బీట్ చేయాలి పెట్టుకుంటారు, కానీ ఆ సెక్టర్ అంటే ఆ బెంచ్ మార్క్ని బట్టి ఆ స్టాక్స్ ఇందులో వెయిటేజెస్ ఇలా ఉండాలి, లేదంటే ఆ పర్టికులర్ స్టాక్స్ ఇందులో ఉండాలనేది లేదు. వాళ్ళు ఈ 5,000, 6,000 కంపెనీ యూనివర్స్లో ఎక్కడి నుంచి ఏ స్టాక్ అని పిక్ చేసి దే కెన్ టేక్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్, లైక్ 25 to 30 స్టాక్స్ మ్యాక్సిమం ఉంటాయి. సో పిఎంఎస్లో ఎవరైతే మినిమం 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయగలరో, సో కొంచెం మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే ఎక్కువ రిస్క్ తీసుకోగలరు అండ్ ఇన్వెస్ట్మెంట్ని 6 years అండ్ అబౌవ్ కంటిన్యూ చేయగలరు, వాళ్ళు పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దానిలో కూడా మళ్ళీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే పిఎంఎస్ఎస్ ఉంటాయి, డెట్లో ఇన్వెస్ట్ చేసే పిఎంఎస్ఎస్ ఉంటాయి, అండ్ హైబ్రిడ్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేసే పిఎంఎస్ఎస్ కూడా ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్కి పిఎంఎస్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి డిమాట్ అకౌంట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డిమాట్ అకౌంట్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ ఎవ్రీ టైము మన స్టాక్స్లో ఏవైతే చేంజెస్ చేస్తుంటామో, బయింగ్ సెల్లింగ్ చేస్తుంటామో, అప్పుడు మళ్ళీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇన్వెస్టర్. అవి డైరెక్ట్గా ఇన్వెస్టర్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంటర్టైన్ అవుతాయి, కట్టాలి. మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్ లెవెల్ ఆపరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మ్యూచువల్ ఫండ్ SIF నెంబర్ ఆఫ్ టైమ్స్ సెక్యూరిటీస్ పోర్ట్ఫోలియో చేంజెస్ చేసినా, చర్నింగ్ చేసినా, మనం అమ్మినప్పుడు మాత్రమే మన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంటర్టైన్ అవుతుంది మ్యూచువల్ ఫండ్ SIFలో. మన మ్యూచువల్ ఫండ్లో లేదంటున్నారు, మన పిఎంఎస్లో ఎంత పడుతుంది? పిఎంఎస్లో కూడా సేమ్ అండర్లైంగ్ అది డెట్ ప్రొడక్ట్ అయితేనేమో బేస్డ్ ఆన్ ది స్లాబ్ రేట్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ హైబ్రిడ్ అంటే హైబ్రిడ్ అందులో ఈక్విటీ అలొకేషన్ ఎంత ఉంది, డెట్ అలొకేషన్ ఎంత ఉంది చూసుకుని, అది ఇఫ్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ డెట్ టాక్సేషన్ బేస్డ్ ఆన్ డెట్ టాక్సేషన్ కట్టాలి. ఇఫ్ ఇట్ ఈస్ హైబ్రిడ్ టాక్సేషన్ బేస్డ్ ఆన్ హైబ్రిడ్ టాక్సేషన్ కట్టాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్విటీ టాక్సేషన్ వస్తుంది అనుకోండి, హైబ్రిడ్లోనే మోర్ దెన్ 65% ఈక్విటీలో ఉంటే ఈక్విటీ టాక్సేషన్ వస్తుంది. తర్వాత పిఎంఎస్లో ఏంటంటే ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్తో పాటు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఛార్జెస్ కూడా కొంత తీసుకుంటారు ఫండ్ మేనేజర్స్. అంటే మన ఫండ్ మేనేజ్ చేసేటప్పుడు ఫండ్ మేనేజర్ ఒక హర్డిల్ రేట్ అని ఇస్తారు. హర్డిల్ రేట్ అంటే ఈ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్కి లెట్స్ 8%, 10%, 12% అనేది హర్డిల్ రేట్ ఇస్తారు. ఈ ఫండ్ మేనేజరు పర్టికులర్ ఇయర్లో ఈ మెన్షన్ చేసిన హర్డిల్ రేట్ కన్నా అబోవ్ రిటర్న్ జనరేట్ చేస్తే మాత్రమే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సంటేజ్ తీసుకుంటారు. ఇఫ్ ఈస్ నాట్ బీటింగ్ దట్ హర్డిల్ రేట్ పర్సంటేజ్ అయితే మెన్షన్ చేసే దానికన్నా రిటర్న్ బీట్ చేసి ఇవ్వలేకపోయారు అనుకోండి, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటారు. దే డోంట్ ఛార్జ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ తీసుకోరు. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్లో ఒక సర్టెన్ పర్సంటేజ్ రిటర్న్ ఇచ్చారు. లెట్స్ సే మీరు ఒక 1 crore పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి హర్డిల్ రేట్ 10% పెట్టారు అనుకోండి, 1 crore 10 lakhs పైన ఎంతైతే రిటర్న్ వస్తాయో ఆ వచ్చిన రిటర్న్ పైన మాత్రమే మీకు ఎంత పర్సంటేజ్ పర్ఫార్మెన్స్ ఛార్జెస్ పర్ఫార్మెన్స్ పైన ఛార్జ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇయర్ రిటర్న్ అనేది ఈ 1 crore 10 lakhs పైన అడిషనల్గా ఎంత అయితే జనరేట్ చేస్తారో దానిపైన ఛార్జ్ చేస్తారు. అంటే ప్రీవియస్ వాటర్ మార్క్ అంటారు దాన్ని టెక్నాలజీలో. అంటే ప్రీవియస్ రిటర్న్ ఎంత అయితే ఆల్రెడీ జనరేట్ చేస్తారో దానికన్నా నెక్స్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తేనే మళ్ళీ వాళ్ళు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఛార్జెస్ అని తీసుకుంటారు. హర్డిల్ అనేది కొంచెం లెంత్ అనేది పెరిగింది. ఒకటి హర్డిల్ రేటు కన్నా అబోవ్ రిటర్న్ జనరేట్ చేయాలి,
రెండోది ప్రీవియస్ హై వాటర్ మార్క్ అంటారు. ప్రీవియస్ హై అయితే ఎక్కడికైతే ఫండ్ రీచ్ అయిందో దానికన్నా ఏవో జనరేట్ చేస్తేనే కమింగ్ ఇయర్స్లో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ దానిపైన పర్ఫార్మెన్స్ బేస్డ్ తీసుకుంటారు. సార్ ఇక్కడ మనం ఇంట్రెస్ట్ అదే పర్ఫార్మెన్స్ ఫీ లేకపోతే ఇది పర్ఫార్మెన్స్ దాటిన తర్వాత ఇంత పర్సంటేజ్ అనేది మనం వెల్త్ మేనేజ్మెంట్కి ఇస్తామని చెప్పాం, పర్సంటేజ్ సర్టెన్ అమౌంట్ అనేది. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇట్లా ఏమైనా తీసుకుంటాయా? మ్యూచువల్ ఫండ్స్ అట్లా అంటే మ్యూచువల్ ఫండ్స్ స్ట్రక్చర్ అర్థం చేసుకుంటే ఏంటంటే దర్ ఇస్ ఏ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది మ్యూచువల్ ఫండ్కి. ఎక్స్పెన్స్ రేషియో సెబీ అలౌడ్ ఏంటంటే కొత్తగా లాంచ్ చేసిన ఫండ్, ఇఫ్ దట్ ఫండ్ ఈస్ ఇన్వెస్టర్స్ని కలెక్ట్ చేసిన మనీ బిలో 250 crore అయితే మ్యాక్సిమం ఎక్స్పెన్స్ రేషియో అలౌడ్ ఇస్ 2.1% ఆర్ 2.15%. దానిలోనే ఫండ్ మేనేజింగ్ కాస్ట్లు, డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చే ట్రయల్ కమిషన్స్ కాస్ట్ అవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మ్యాక్సిమం ఎక్స్పెన్స్ రేషియోస్ 2.1 ఆర్ 2.15% ఉంటుంది ఈక్విటీస్కి. డెట్ ఫండ్స్కి అయితే ఇంకా తక్కువ ఉంటుంది. హైబ్రిడ్ ఫండ్స్కి సమ్వేర్ అరౌండ్ ఈక్విటీకి డెట్కి మధ్యలో ఉండే అంత ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్లో పర్ఫార్మెన్స్ బేస్డ్ అనేది అంటే ట్రయల్ కమిషన్ అంటాము. లెట్సే ఒక ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 1.5% ఉందనుకోండి, డిస్ట్రిబ్యూటర్కి 1% ట్రయల్ ఇస్తున్నారు అనుకోండి, ఐఎంసీకి 0.5% వెళ్తుంది. అంటే లెట్సే ఒక వ్యక్తి 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ 15 లక్షలు అయింది. 15 లక్షల పైన ఎక్స్పెన్స్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తారు. అదే మీకు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 లక్షల కన్నా బిలో 8 లక్షలు అయింది అనుకోండి, ఫండ్ మేనేజర్కి వచ్చేది కానీ లేదా డిస్ట్రిబ్యూటర్కి వచ్చేది కానీ 8 లక్షల మీద క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటారు. అంటే అందులో బిల్ట్ ఇన్ ఉన్నట్టే ఎక్స్పెన్స్ రేషియోనే ఆల్రెడీ ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్లో. పిఎంఎస్లో కొంచెం సపరేట్గా ఛార్జ్ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్, తర్వాత పర్ఫార్మెన్స్ బేస్డ్ ఛార్జెస్ పిఎంఎస్లో ఉంటాయి. డీమెట్ అకౌంట్ మ్యాండేటరీ. ఎవ్రీ టైము ఇన్వెస్టర్కి బయింగ్ సెల్లింగ్ చేసినప్పుడల్లా క్యాపిటల్ గెయిన్స్ అనేవి డైరెక్ట్గా ఇన్వెస్టర్కి ఎంటర్టైన్ అవుతాయి. డీమెట్ అకౌంట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ పిఎంఎస్. అందులో మళ్ళీ కొంచెం టెక్నికల్గా వెళ్తే ఏంటంటే డిస్క్రిషనరీ పిఎంఎస్, నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. సో అట్లా పిఎంఎస్. తర్వాత ఏఐఎఫ్. ఏఐఎఫ్ ఏంటంటే ఎవరైతే మినిమం 1 crore ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారో వాళ్ళకి ఏఎఫ్ అనేది రికమెండెడ్. అందులోనే మళ్ళీ క్యాట్ 1, 2, 3 అని ఉంటాయి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటాము. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో కూడా మల్టిపుల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసే ఉంటాయి. రియల్ ఎస్టేట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్, అంతకుముందు చెప్పిన విధంగా రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో ఇన్వెస్ట్ చేసే ఏఎఫ్స్ ఉంటాయి. ఓన్లీ ఈక్విటీ ఓరియంటెడ్ ఏఎఫ్స్ ఉంటాయి. ఓన్లీ డెట్ ఓరియంటెడ్ ఏఎఫ్స్ ఉంటాయి. అలాగే ఓన్లీ కమ్యూనిటీ ఓరియంటెడ్ ఏఎఫ్స్ కూడా ఉంటాయి. అంటే ఏఎఫ్కి కొంచెం ఇంకెక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ యూనివర్స్లో. దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ ప్రైవేట్ ఈక్విటీస్, అంటే అన్లిస్టెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, రీట్స్ అండ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, తర్వాత డెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ అసెట్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం ఇన్వెస్ట్మెంట్ టికెట్ 1 crore. వాటికి కొన్ని ఏఎఫ్స్ అనేవి కొంత లాక్-ఇన్ ఉంటాయి. 3 years ఉండే, 4 years ఉండే లాక్-ఇన్స్ ఉంటాయి. సో ఎప్పుడు పడితే అప్పుడు ఏఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొన్ని కేటగిరీస్లో అవకాశం ఉండదు. సో కొన్ని పర్టికులర్ టైము ఓపెన్ ఉంటాయి. ఆ టైంలోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అయిపోతాయి. మళ్ళీ ఆ ఫండ్ క్లోజర్ అప్పుడు మొత్తం ఎంత అయితే గెయిన్తో సహా ఇన్వెస్టర్ అకౌంట్కి క్రెడిట్ అయిపోతాయి. సో కొన్ని ఏఎఫ్స్లో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే, సో మీరు ఇన్వెస్ట్మెంట్ ఒక 1 crore చేసి మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 10 yearsలో లేదా ఒక 6 yearsలో 2 crores అయింది అనుకోండి. సో మీరు రిడీమ్ చేసుకున్న తర్వాత 100% 0% ట్యాక్స్ అనమాట. నో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్వెస్టర్. సో 2 crores ఫుల్లీ ట్యాక్స్ ఎగ్జామ్, అంటే అసలు ప్లస్ గెయిన్స్ రెండు కలిపి వితౌట్ పేయింగ్ ఎనీ సింగిల్ రూపీ ట్యాక్స్ వీ కెన్ టేక్ ఇట్. అట్లా ఏఎఫ్స్లో. సో మ్యూచువల్ ఫండ్ ఈజ్
కమింగ్ టు యువర్ క్వశ్చన్, రిటైల్ అంటే మ్యూచువల్ ఫండ్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ అయినా, హెచ్ఎన్ఐస్ అయినా, అల్ట్రా హెచ్ఎన్ఐస్ అయినా, ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ ప్రోడక్ట్. We can diversify our money to across asset classes, or within asset class also we can diversify our money. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మా రిస్క్ టేకింగ్ ఎబిలిటీని బట్టి ఏ అసెట్స్లో ఎంత పర్సంటేజ్ పెట్టాలో చూసుకుని వీ కెన్ అలొకేట్ అవర్ మనీ. సో ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ ప్రోడక్ట్. ఎస్ఐఎఫ్ మినిమం 10 lakhs ఉండాలి. కొంచెం హై రిస్క్, హై రిటర్న్ కేటగిరీ, రిలేటివ్లీ న్యూ ప్రోడక్ట్ ఇన్ టు ద మార్కెట్. మ్యూచువల్ ఫండ్ కన్నా కొంచెం లిక్విడిటీ తక్కువ ఉన్నటువంటి ప్రోడక్ట్. సో పిఎంఎస్ అనేది డిమాట్ మ్యాండేటరీ. క్యాపిటల్ గెయిన్స్ ఎంటర్టైన్ అవుతాయి ఇన్వెస్టర్స్కి ఎవ్రీ టైమ్ సెక్యూరిటీస్ బయింగ్ సెల్లింగ్ చేసినప్పుడు. తర్వాత డిమాట్ మ్యాండేటరీ, మినిమం 50 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఏఎఫ్లో మినిమం 1 crore ఉండాలి. సో ఏఎఫ్లో ఇంకోటి ఏంటంటే లెవరేజ్ పొజిషన్స్ కూడా తీసుకోవడానికి ఎలా ఉంటుంది. లెవరేజ్ అంటే ఇప్పుడు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన మనకి 1 crore ఉంటే దానిపైన లెవరేజ్ అంటారు, లెవరేజ్ ట్రేడింగ్ అంటారు. లెవరేజ్ పొజిషన్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏఎఫ్లో. ఓకే. సో మ్యూచువల్ ఫండ్ ఈస్ ఎవ్రీవన్స్ ప్రోడక్ట్. SIF ఈస్ హై రిస్క్ అండ్ న్యూ ప్రోడక్ట్. సంబడి హూ కెన్ ఇన్వెస్ట్ 10 lakhs దే కెన్ చూస్ SIFs. ఇంకా ఎక్కువ మనీ ఉంటే దే కెన్ ఆప్ట్ ఫర్ PMS. ఇంకా ఎక్కువ మనీ ఉంటే దే కెన్ గో ఫర్ AF. అంటే ఒక 10 crores నెట్వర్త్ అంతా ఫైనాన్షియల్ అసెట్స్లోనే ఉంది ఒక ఇన్వెస్టర్కి అనుకుంటే, ఒక 60 to 80% మనీ దే కెన్ పుట్ ఇట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఓ 10% SIFలో పెట్టచ్చు. ఓ 10 to 20% PMS, AF అండ్ ప్రోడక్ట్లో కూడా దే కెన్ ఇన్వెస్ట్. దే కెన్ డైవర్సిఫై అవర్ మనీ అక్రాస్ మ్యూచువల్ ఫండ్స్, SIF, PMS and AF when you have huge money to invest, big money to invest. Sir, as a experienced wealth management person, what do you suggest in between these three? Investment, savings or trading? ఖచ్చితంగా ఏంటంటే చాలామంది ఇండియాలో సేవింగ్స్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకుంటారు. చాలామంది ట్రేడింగ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకుంటారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ సేవింగ్స్ చేస్తాం అనుకుంటారు. సో వీ మస్ట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ సేవింగ్స్ అండ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అనే పదం మనం వాడుతున్నామంటే వీఆర్ ఎయిమింగ్ ఫర్ క్యాపిటల్ అప్రిషియేషన్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్, లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే మా దృష్టిలో సార్ చాలా మంది అడుగుతారు లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ అంటే ఎంత టైం సార్ అని అడుగుతారు. సో ఎనీ టైమ్ అబౌవ్ 8 years, 8 to 10 years కన్నా ఎక్కువ టైం లైన్లో మీకు ఏదన్నా ఒక రిక్వైర్మెంట్ ఉంది, మీరు అమౌంట్ వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటున్నారంటే 8 to 10 years అనేది నా ప్రకారం లాంగ్ టర్మ్ డ్యూరేషన్. సో సేవింగ్స్ ఏంటంటే నియర్ టర్మ్ లేదా మీడియం టర్మ్లో మనకి ఏమైనా నీడ్స్ ఉన్నాయి. పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలి every 6 months ఒకసారి, లేదంటే ఒక 1 year తర్వాత ఏదైనా వెకేషన్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాం, లేదంటే ఇంకొక 2 years తర్వాత ఏదో ఒక అవసరానికి డబ్బులు సేవ్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు సేవింగ్స్ ప్రొడక్ట్లోనే చేయాలి. అంటే బ్యాంక్ రికరింగ్ డిపాజిట్లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్లో కానీ వాటిలో ఇన్వెస్ట్ చేసుకుని మీరు అవసరాలకి యూటిలైజ్ చేసుకోవాలి. సో లెస్ దెన్ 1 year, 2 year, 3 yearలో మీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి కోసం మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్లుగా చెప్పుకునే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోను, లేదంటే స్టాక్స్లోను, లేదంటే ఈక్విటీ ETFsలోను, లేదంటే రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్లోను ఇన్వెస్ట్ చేయడం రికమెండెడ్ కాదు. సో సేవింగ్స్ ప్రొడక్ట్లు అంటే ఇవన్నీ వస్తాయి. బ్యాంకు RD, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, తర్వాత ఇన్సూరెన్స్లో ఈ గ్యారంటీడ్ ప్రొడక్ట్స్ ఏవైతే దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ సేవింగ్స్ ప్రొడక్ట్స్. ఈ ట్రేడింగ్ చేస్తుంటారు అంటే కొంతమంది ఈ స్టాక్స్లోను, ETFsలోను, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోను మార్నింగ్ కొని సాయంత్రానికి అమ్మేయటం, ఇప్పుడు కొన్ని 1 weekలో అమ్మేయడం, లేదంటే ఎండ్ ఆఫ్ ది మంత్ F&O పొజిషన్స్ క్లోజ్ చేసేయటం. సో ఇవన్నీ ట్రేడింగ్ యాక్టివిటీస్ అన్నమాట. సో మార్కెట్ వ్యూని బట్టి ట్రేడ్ చేసుకుంటూ వెళ్తారు. ఇవాళ 1% వచ్చినా ఓకే, 1% వచ్చినా ఓకే. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ గోల్. మనం అని సంపాదించడానికి ఒక బిజినెస్ పర్సన్ సీరియస్గా చేస్తుంటారో ట్రేడింగ్ని కూడా ఒక సీరియస్ యాక్టివిటీగా తీసుకుని ఫుల్ టైం దీనిలో కూర్చొని ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో అది ట్రేడింగ్. పొద్దున కూడా సాయంత్రం వేయడం,
ఇట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి అది ఎప్పుడు అమ్మేస్తారో తెలియదు. సో ఇవి ట్రేడింగ్ యాక్టివిటీస్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే హోల్డ్ ఏ పర్టికులర్ అసెట్ ఫర్ మోర్ దాన్ 8 to 10 years timeline, that should beat your inflation. Without understanding inflation, don't invest your money. So without understanding taxation, don't invest your money. సో ఇన్ఫ్లేషన్, ట్యాక్సేషన్ కరెక్ట్గా అర్థం చేసుకుని లాంగ్ టర్మ్లో మనకి ఏ అవసరం అవుతుందో వాటిని చూసుకుంటూ అట్ ఎండ్ రిజల్ట్ని మైండ్లో పెట్టుకుని మనం రెగ్యులర్గా ఎస్ఐపి ద్వారా కానీ, లంసమ్ ద్వారా కానీ, ఇయర్లీ కానీ ఎప్పుడప్పుడు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ సర్ప్లస్ ఉందో అప్పుడప్పుడు చేసుకుంటూ వెళ్తే ఆ పర్టికులర్ గోల్ రీచ్ అయ్యే వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. లెట్స్ సే రిటైర్మెంట్ కోసం నెక్స్ట్ 20 years రిటైర్ అవుదాం అనుకో, దట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ గోల్. నెక్స్ట్ 15 years పాప ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అదొక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లెట్స్ సే ఒక 10 years తర్వాత నేను సొంత ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, దట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ రిటర్న్ జనరేట్ చేసే ప్రోడక్ట్ని చూస్ చేసుకుని లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఆ టార్గెట్ని అచీవ్ చేస్తూ ఇవి లాంగ్ టర్మ్ గోల్స్, అవి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లు. సో బ్రాడ్గా అసెట్ క్లాసెస్లో ఎంతో మనం మాట్లాడుకునే విధంగా 4 అసెట్ క్లాసెస్లో వాటి 2 రకాలుగా కేటగిరీ చేయొచ్చు మనం. ఒకటి ఏంటంటే ఇన్కమ్ ఓరియంటెడ్, గ్రోత్ ఓరియంటెడ్ అసెట్స్. గ్రోత్ ఓరియంటెడ్ అసెట్స్, ఇన్కమ్ ఓరియంటెడ్ అసెట్స్. యువర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ యువర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, యువర్ గోల్డ్ అండ్ ప్రెషియస్ మెటల్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కమోడిటీస్ అసెట్స్, దీస్ ఆర్ గ్రోత్ ఓరియంటెడ్ అసెట్స్. సో ఇన్కమ్ ఓరియంటెడ్ అసెట్స్ ఇవి ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్ అయితే ఏవైతే చెప్పుకున్నాయో ఇవన్నీ కూడా ఇన్కమ్ ఓరియంటెడ్ అసెట్స్. సో లాంగ్ టర్మ్లో మీరు ఎక్కువ రిస్క్ తీసుకోలేరు. క్యాపిటల్ సేఫ్టీ అంటే యూ గో ఫర్ ది ఇన్కమ్ ఓరియంటెడ్ అసెట్స్. కొంచెం బెటర్ రిస్క్ తీసుకోగలిగితే యూ గో ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్. ఇంకా కొంచెం బెటర్ రిస్క్ తీసుకోగలిగితే గో ఫర్ స్టాక్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్ ఆర్ స్టాక్స్. ఇంకొంచెం బిగ్గర్ మనీ ఉంది, ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే గో ఫర్ రియల్ ఎస్టేట్. సార్ ఒకటి కామన్ డౌట్ ఏంటంటే పొద్దున్న న్యూస్ చూడంగానే స్టార్టింగ్ యూఎస్ఏలో ఇంత స్టాక్ మార్కెట్ పెరిగిపోయింది, అదే అక్కడ పెరిగిపోతుంది, ఇక్కడ పడిపోతుంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలని ఒక డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఫారెన్ స్టాక్ మార్కెట్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఎస్, ఖచ్చితంగా చేయొచ్చు. సో అంటే పొద్దున మనం ఇవాళ చూసుకుంటే మనం వాడే ఐఫోన్స్ కానీ, మనం వాడే ల్యాప్టాప్స్ డెల్ కానీ, తర్వాత హెచ్పి కానీ, ఇవన్నీ ఎక్కువగా ఫారిన్ కంపెనీస్ ఉంటాయి. తర్వాత మనం వాడే మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ కానీ, గూగుల్ ప్రొడక్ట్స్ కానీ, తర్వాత మనం వాడే ఫేస్బుక్ కానీ, మన ఇంట్లో వాడే కొన్ని ఫారిన్ కార్స్ కానీ, కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ ఏసీ కంపెనీస్ కానీ, శాంసంగ్ లాంటి కంపెనీస్ కానీ, ఇవన్నీ ఫారిన్ కంపెనీస్లో లిస్ట్ అయినటువంటి స్టాక్స్ అన్నమాట. సో ఫైనాన్షియల్ అసెట్స్ ద్వారా ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ లేదా ఈటీఎఫ్స్ లాంటి ప్రొడక్ట్స్ ద్వారా డెఫినెట్గా వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఫారిన్ కంపెనీస్, దట్ ఈస్ ఫారిన్ ఈక్విటీ. అమెరికాలో గేమింగ్ కంపెనీ ఎన్విడియా, అమెరికాలో అమెరికన్ కంపెనీ యాపిల్ ఇన్కార్పొరేషన్, ఫేస్బుక్ ఇన్కార్పొరేషన్, మెటా, ఇట్లాంటివన్నీ కూడా ఫారిన్ కంపెనీస్. సో ఇవన్నీ కూడా మన దేశంలో మన దగ్గర నుంచి కూడా మనకి కూడా వాళ్ళ ప్రొడక్ట్ని సర్వీసెస్ని ఆఫర్ చేస్తూ మన దగ్గర నుంచి కూడా లాభాలు ఆర్జిస్తున్నాయి. అట్లాంటప్పుడు మనకు కూడా ఫారిన్ కంపెనీస్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ లాభాల్లో కొంత తిరిగి మనం తెచ్చుకునే ప్రయత్నానికి కొంత అవకాశం ఉంది. సో బెస్ట్ రూట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లోనే కొంత ఫారిన్ ఈక్విటీ లేదా ఫారిన్ కంపెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో కొన్ని ఫండ్స్ జపాన్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఉంటాయి, కొన్ని కొరియాలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఉంటాయి, కొన్ని తైవాన్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్కి తైవాన్ ఈజ్ నోన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్ అనమాట. సో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి బాగా కాబట్టి వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ తైవాన్, వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ జపాన్, సో వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ చైనా, వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ హాంకాంగ్, వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ యుఎస్. ఏ కంట్రీలో అయినా ఒక మంచి కంపెనీ ఉంది, ఇఫ్ యూ వాంట్ ఇన్వెస్ట్ దేర్ అంటే సో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఆ ఫెసిలిటీ ఉంది. ఫారిన్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే యాజ్ పర్ లేటెస్ట్ సెబీ గైడ్లైన్స్ ఏంటంటే కొంచెం కొన్ని ఫారిన్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి లిమిటేషన్స్ ఉండడం వల్ల ఫారిన్ ఎక్స్టర్నల్ అవుట్ఫ్లోస్ అనేది ఆపారు. ఓకే. సో ఫ్యూచర్లో మళ్ళీ వాటిని రీఓపెన్ చేసే అవకాశం ఉంది. లేదా కొన్ని స్పెసిఫిక్ హైబ్రిడ్ ఫండ్స్ కానీ, కొన్ని స్పెసిఫిక్ ఫండ్స్ ఆటోమేటికల్లీ ఇండియన్ ఈక్విటీ ప్లస్ ఫారిన్ ఈక్విటీ కాంబినేషన్లో కొన్ని ఆఫర్ చేసే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అవి చూసుకుని వీ కెన్ ఇన్వెస్ట్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఫారిన్
ఈక్విటీస్. ఓకే సార్, మ్యూచువల్ ఫండ్స్ లో డైరెక్ట్ ఆర్ రెగ్యులర్ ఫండ్స్ ఏది మీరు సజెస్ట్ చేస్తారు? అసలు ఇక్కడ డైరెక్ట్ రెగ్యులర్ అనేది పెద్ద ఆప్షన్, అంటే పెద్ద చాయిస్ అనేది కాదు. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్. సో డైరెక్ట్కి రెగ్యులర్కి డిఫరెన్స్ ఏంటంటే, డైరెక్ట్లో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ డైరెక్ట్ ఫండ్స్ త్రూ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. వాళ్ళు మన మనీని మేనేజ్ చేస్తారు. బట్ ఏంటంటే వాళ్ళు ది వర్క్ ఆన్ ఫీ బేస్డ్ అనమాట. ఫీ బేస్డ్ ఏంటంటే దే ఓన్లీ ఛార్జ్ ఫీ ఫర్ ది అడ్వైస్. సో జనరల్గా ఏంటంటే మన అసెట్స్ ఎంత అయితే ఆర్ఐఏ ద్వారా రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ద్వారా మేనేజ్ అవుతుందో దానిపైన పర్ యానం హీ కెన్ ఛార్జ్ ఎనీవేర్ బిట్వీన్ 0.5% to 2.5% ఫీజ్ ఛార్జ్ చేయొచ్చు. అది ఆర్ఐఏ ద్వారా చేసినప్పుడు డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే రియల్ డైరెక్ట్. ఏంటంటే మనకే నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, టైము, ఎమోషనల్ బిహేవియర్. అంటే ఏంటంటే మార్కెట్స్ బాగా పడిపోయినాయి, భయపడి అమ్మేయటం. మార్కెట్ ఒక ఇయర్లో పర్టికులర్ ఇయర్లో మంచి స్టూపెండస్ రిటర్న్స్ ఇచ్చినాయి, ఎక్కువ ఆనందానికి లోనైపోయి వెంటనే డబ్బులు తీసేయడం. సో ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ మన దగ్గర ఉండి, టైము, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ ఇవన్నీ ఉంటే రియల్గా మనమే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఏఎంసీ ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని మనమే ఓన్గా డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా గ్రో, జెరోదా, పేటిఎం ఇలాంటి వాటిల్లో డైరెక్ట్ ఫండ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఫుల్లీ నాలెడ్జబుల్, ఎక్స్పర్టైజ్ ఉంది, మనకే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంది, మనకే టైం ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్లోనే ఇది ఒక ఆప్షన్. రెండవది ఆర్ త్రూ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. మీరు ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి సంవత్సరానికి ఒక 50,000 నుంచి 2.5 లక్షల వరకు ఈ మధ్యలో ఎక్కడైనా ఇవ్వగలుగుతాను, ఆఫర్ అండ్ రైట్ వన్ గో ఇచ్చేసి నేను సర్వీసెస్ ఆప్ట్ చేసుకుంటాను అనుకుంటున్నాను, గో ఫర్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. రెగ్యులర్ ఫండ్స్ ఏంటంటే, రెగ్యులర్ ఫండ్ ఆప్ట్ చేసుకున్నారంటే యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మేనేజింగ్ త్రూ AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. వీళ్ళు కమిషన్ బేస్ పైన వర్క్ చేస్తారు. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఈ మధ్య కొన్ని యాడ్స్ అవి చూస్తూ ఉంటే ఏం చేస్తారంటే, మీకు నెక్స్ట్ 10 yearsలో రెగ్యులర్ ప్లాన్ ఇన్వెస్ట్ చేస్తే 2 లక్షల నష్టం వస్తుంది, ఎంత డబ్బులు కోల్పోతారని చేస్తూ ఉంటారు. బోత్ ఆర్ గుడ్ యాక్చువల్లీ. అంటే సింపుల్గా చెప్పాలి ఏంటంటే, ఒక హోటల్కి వెళ్ళాం, ఒకవైపు ఏమో సెల్ఫ్ సర్వీస్, ఒక దోశ లేకపోతే ఇడ్లీనో ఏదో ఆర్డర్ చేస్తే ప్లేట్ ₹100 ఉంది. అదే హోటల్లో సెల్ఫ్ సర్వీస్ కూడా ఉంది. సెల్ఫ్ సర్వీస్ ₹100 ఉంది, వాళ్ళు వచ్చి సర్వ్ చేస్తే ₹105 ఉంది. అంటే పర్ ప్లేట్ ఏదన్నా మన బ్రేక్ఫాస్ట్, లంచో లేదా బిర్యానీయో సంథింగ్ ఏది ఆఫర్ చేస్తారు మీరు? అంటే ఏది చూస్ చేసుకుంటారు? అది మన చాయిస్ బట్టి, నడవగలిగితే వెళ్ళి తెచ్చుకుంటాం, లేకపోతే నా పని నేనే చేసుకుంటాను, ఐ విల్ సేవ్ ₹5 అనుకుంటే యూ ఆప్ట్ ఫర్ సెల్ఫ్ సర్వీస్. లేదు వాళ్ళే వచ్చి తీసుకొచ్చి వడ్డిస్తే బాగుండు అనుకుంటే యూ ఆప్ట్ ఫర్ ది ఆ సర్వీస్ కోసం ఆప్ట్ చేసుకున్నాం. అట్లాగే డైరెక్ట్ రెగ్యులర్ కూడా సర్వీస్ లో కూడా దారిలో పడితే మనదే చేతిలో పడింది, పడితే ఆడ తీసుకొచ్చి ఇస్తాడు. అంతే. అట్లాగే మీకు ఆ టైము అదంతా ఉండి, నాలెడ్జ్, ఎక్స్పర్టైజ్ ఉండి టు రో నో ప్రాబ్లం పెట్టాలి. ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా ఉండాలి. దాని ఎమోషన్స్ ఇన్వాల్వ్డ్. అంటే ఇది మన సొంత మనీ అని మన ఓన్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉంటాం మన మనీకి. సో అప్పుడు మన డెసిషన్స్ రాంగ్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది. బెటర్ ఏంటంటే, ఎయిదర్ యూ గో అండ్ మీట్ ఏ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, యూ పే ద ఫీ, హీ విల్ మేనేజ్ యువర్ మనీ త్రూ డైరెక్ట్ ఫండ్స్, ఆర్ యూ గో అండ్ మీట్ అందుబాటులో ఉన్న AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కలిస్తే వాళ్ళు మీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ చూస్తారు, అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తారు. సో రెగ్యులర్ ఫండ్కి ఒక యావరేజ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 1.5% ఉందనుకో, రెగ్యులర్ ఫండ్కి డైరెక్ట్ ఫండ్కి ఎక్స్పెన్స్ రేషియో ఒక 0.5% నుంచి 1% లేదా కొంచెం ఎక్కువ డిఫరెన్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఎక్స్పెన్స్ రేషియో 2% చూసి ఈ 2% మొత్తం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి వస్తుందేమో అనుకుంటారు. అది కూడా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయగానే వెంటనే 10 లక్షల పైన, ₹1,00,000 పైన 2% ఇమీడియట్గా 2 లక్షల రూపాయలు వీళ్ళకి ఇచ్చేస్తారు అనుకుంటారు. అట్లా కాదు. ₹1,00,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే,
అది పర్ యానం ఓవరాల్ ఎక్స్పెన్స్ రేషియో 2.1%. దట్ ఇన్వాల్వ్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఫండ్ మేనేజర్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ బ్రాంచ్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ ఎంప్లాయీ శాలరీస్, తర్వాత వాళ్ళ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, తర్వాత డిస్ట్రిబ్యూటర్ కమిషన్, ఇవన్నీ కలిపి ఆ 2%, 2.1% పర్ యానం తీసుకుంటారు. సో పర్ డేకి ఎంత పడుతుందో చూసుకోవాలి. మ్యాక్సిమం ఎక్స్పెన్స్ రేషియో 2.1% అనుకుంటే డివైడెడ్ బై 365 డేస్ వేస్తే ఎంత వస్తుందో చూడండి. అది పర్ డేకి చాలా వెరీ మినిమల్గా ఉంటుంది. దట్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చేది ఎంత ఉంటుందంటే యావరేజ్ ఒక డెట్ ఫండ్లో పెట్టారనుకోండి 0.1% ఆర్ బిలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని డెట్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్లో 0.1% వరకు దాదాపుగా ఉంటుంది. కొన్ని డెట్ ఫండ్స్లో 0.2%, కొన్ని డెట్ ఫండ్స్లో 0.3% ఉంటుంది. ఈక్విటీస్కి కొంచెం రిలేటివ్గా ఎక్కువ ఉంటుంది, ఎనీవేర్ బిట్వీన్ 0.5%, 1% మధ్యలో ఉంటుంది. సో ఒక ఇన్వెస్ట్మెంట్స్ మనం మేనేజ్ చేస్తున్నాం అన్నప్పుడు అందులో 100% ఈక్విటీ ఉండదు, 100% డెట్ ఉండదు, 100% హైబ్రిడ్ ఉండదు. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. సో ఎనీవేర్ బిట్వీన్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చే యావరేజ్ కమిషన్ 0.5%, 1% మధ్యలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. దట్ మళ్ళీ దాంట్లో మేము 18% గవర్నమెంట్కి జిఎస్టీ కూడా కట్టాం. యావరేజ్ కమిషన్ ఒక 0.75% వస్తే దానిలో 18% మేము గవర్నమెంట్ జిఎస్టీ కట్టిన తర్వాత 0.5%, 0.6% ఉంటుంది. అంటే ₹1,00,00,000 ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేసి 1 year పాటు కంటిన్యూ చేస్తే 0.6% అంటే సంవత్సరానికి మాకు వచ్చే నెట్ ట్రయల్ కమిషను ఎంఎఫ్డీస్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్కి 60 పైసలు అనుకోండి. 60 పైసలు అంటే ₹1,00,00,000 పైన 0.6% అంటే వచ్చే 60,000 పర్ యానం. దాన్ని 12 monthsకి క్యాలిక్యులేట్ చేస్తే 5,000 పర్ మంత్ వస్తుంది. అంటే ₹1,00,00,000 మీ ఇన్వెస్ట్మెంట్స్ని మ్యూచువల్ ఫండ్ ద్వారా చేస్తున్న అతనికి నెలకి 5,000 ఇవ్వటం పెద్ద ఎక్స్పెన్సెస్ అనుకుంటే యూ డూ ఇట్ ఆన్ ఓన్, లేదనుకుంటే యూ ఆప్ట్ ఫర్ డిస్ట్రిబ్యూటర్ సర్వీసెస్. అంతే తప్పించి ఇందులో పెద్ద విపరీతమైనటువంటి ఇవే ఉండదు. ఈ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్లలో లక్షల నష్టం వస్తుంది అనుకుంటే అసెట్ సైజు పెరిగే కొలది మళ్ళీ ఎక్స్పెన్స్ రేషియోస్ అనేవి తగ్గుతూ వస్తాయి. మనకి ఇచ్చే ఈ ట్రయల్ కమిషన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ నాట్ ఫిక్స్డ్. ఇవాళ 1% ఇచ్చి ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా 1% ట్రయల్ కమిషన్ వస్తుంది అనేది కరెక్ట్గా. అసెట్ సైజు పెరిగే కొలది, అంటే ఒక ఫండ్ సైజు 250 కోట్లు ఉన్నప్పుడు 2.1% ఎక్స్పెన్స్ రేషియో ఉంటే అందులో డిస్ట్రిబ్యూటర్కి ఒక 1% వస్తుంది అనుకుంటే 500 crores అయినప్పుడు ఇంకో 10 పైసలు తగ్గుతుంది. 1000 కోట్లు అయితే 2,500 కోట్లు అయితే ఇంకొంచెం తగ్గుతుంది, 5,000 కోట్లు అయితే ఇంకా తగ్గుతుంది, 10,000 కోట్లు అయితే ఇంకా తగ్గుతుంది. అట్లా 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఫండ్ సైజ్ పెరుగుతున్న కొద్దిగా ఎక్స్పెన్స్ రేషియో విల్ కమ్ డౌన్. సో అట్లా ఒక 10 year, 15 year, 20 year యావరేజ్ తీసుకుంటే కొన్ని ఈక్విటీ ఫండ్స్ కూడా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చే కమిషన్ 20 పైసలు, 30 పైసలు, 40 పైసలు, అంటే విచ్ ఇస్ 0.2%, 0.3%, 0.4% కూడా ఉంటాయి. సో అందుకంటే డోంట్ గెట్ మిస్గైడెడ్ బై ది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో వచ్చే యాడ్స్ అవి చూసి డిస్ట్రిబ్యూటర్కి మేము ఇంత కమిషన్ పే చేస్తున్నాం అనేది మిస్గైడ్ అవ్వద్దు. సో కమింగ్ ఇయర్స్లో ఈ డైరెక్ట్ ప్లాన్కి, రెగ్యులర్ ప్లాన్కి ఉన్న ఎక్స్పెన్స్ రేషియో కూడా ఇంకా తగ్గుతుంది. సో ఒకప్పుడు ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియోస్ ఉండేవి, స్లోలీ సెబీ వాటిని రెగ్యులేట్ చేసుకుంటూ తగ్గించుకుంటూ వచ్చింది. యాజ్ వెల్ యాజ్ టుడే మ్యాక్సిమం ఎక్స్పెన్స్ రేషియో ఇస్ 2.1% ఫర్ ఈక్విటీస్, లీస్ట్ ఎక్స్పెన్స్ రేషియో ఇస్ 0.95%. సో అట్లా ఫండ్ సైజ్తో పెరుగుతున్న కొలది, మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూస్ పెరుగుతున్న కొలది డిస్ట్రిబ్యూటర్కి వచ్చే కమిషన్ మార్జిన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో అంటే మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఇన్ఫ్లేషన్ అర్థం చేసుకోవాలి. ఇవాళ ₹1,00,000 వాల్యూ 10 సంవత్సరాల తర్వాత ₹1,00,000 వాల్యూ ఒకటే ఉంటుందా? ఉండదు. ఇవాళ ₹1,00,000 ఏదన్నా ఒక వస్తువు మనం కొనగలుగుతున్నామంటే 10 సంవత్సరాల తర్వాత అదే విధంగా కొనలేము. అదేవిధంగా ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చూసినప్పుడు 10 సంవత్సరాల తర్వాత ₹1,00,000 విలువ ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుంది. ఇవాళ ₹1,00,000 విలువ అలాగే మనం అక్కడ పెట్టి ఉంచితే 10 ఏళ్ళ తర్వాత చూస్తే దాని వాల్యూ 50,000 మార్కెట్లో. సో అట్లా ఇన్ఫ్లేషన్ అడ్జస్టింగ్ కూడా చూసుకుని మీకు బెటర్ ఏదనుకుంటే మీరు ఓన్గా చేసుకోగలుగుతారంటే ఓన్గా డైరెక్ట్ ఫండ్స్ చేసుకోవచ్చు, పూర్తి స్థాయి నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్, టైం ఉన్నప్పుడు. లేదనుకుంటే యూ ఆప్ట్ ఫర్ సెబీ రిజిస్టర్డ్, అందుబాటులో ఉన్న సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని అప్రోచ్ చేసుకోండి. లేదంటే ఇఫ్ యూఆర్ ఓకే విత్
కమిషన్ బేస్డ్ అంటే యూ గో అండ్ మీట్ ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నియర్ బై. ఆన్లైన్ అయినా కన్సల్ట్ అయ్యి ఇవాళ ఫుల్లీ డిజిటల్ సర్వీసెస్ కాబట్టి అసలు ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ఐఎస్ ఎందుకు ఉండాలి అని అంటే, ఫండ్ మేనేజర్కి ఒక ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఆయన ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ బట్టి ఆయన ఫండ్ మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో మీ గురించి ఫండ్ మేనేజర్కి మీ ఫైనాన్షియల్ సిచ్యువేషను, మీ ఏజ్ గ్రూప్ ఎంత ఉంది, అసలు మీ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, దీనికోసం మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇవన్నీ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి కానీ ఫండ్ మేనేజర్కి కానీ తెలియదు. ఎంఎఫ్డి ఆర్ ఆర్ఐ ఎవరు? సంబడి హూ సిట్ విత్ యూ, స్పెండ్ సమ్ టైమ్, అండర్స్టాండ్ యువర్ రిక్వైర్మెంట్స్, అండర్స్టాండ్ యువర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, రిస్క్ అపటైట్. అంటే ఆయనకి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మంచి నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉండి, మీ గురించి కూడా పూర్తిగా తెలుస్తూ, మార్కెట్ గురించి కూడా మంచి నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉండి, మీ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయ్యే విధంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ని రెండింటిని మ్యాచ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్ చేసేవాళ్ళే ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆర్ఐఎస్ కానీ. అందుకోసం మీరు ఆర్ఐఎస్ కానీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ హెల్ప్ కానీ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. లేదండి నా పని నేనే చేసుకుంటాను, నాకే అంతా తెలుసు అనుకుంటే యూ గో ఫర్ రియల్ డైరెక్ట్. ఆ లాస్ట్ పాయింట్ అన్నారు సార్, పర్సనల్ టచ్ అనేది. చాలా మంది చాలా డిఫరెంట్ గోల్స్ ఉంటాయి, కానీ అందరూ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎక్స్పెక్టేషన్ అది పెట్టుకోలేదు, మార్కెట్ ఎంతో వాలటైల్ ఉంటుంది కాబట్టి ఒక పర్సనల్ టచ్, పర్సనల్ బిలీఫ్ పెట్టుకుని మనకి ఎటువంటి గోల్ ఉందో దాన్ని బట్టి వర్క్ చేసే మనిషి ఉంటే పక్కన చాలా బాగుంటుంది. వెన్ కమ్స్ టు మనీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. షూర్ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ గురించి. మీకు నాలెడ్జ్ ఎంత డెప్త్ ఉందో మాకు అర్థమైంది పాడ్కాస్ట్ ద్వారా. ఒకవేళ మా ప్రేక్షకులు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు ఈ వీడియోలో మనం మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. దే కెన్ వాట్సాప్ చేస్తే, మన ముందు మెసేజ్ చేస్తే మనం కాల్ చేసి వాళ్ళని అప్రోచ్ అవుతాము. ఫుల్లీ డిజిటల్